జయశంకర్ గారు మాట్లాడారు అంటే అదొక విప్లవం. ఇప్పుడు అట్లా మూమెంట్ లాగా వెళ్ళిపోతుంది. ఇట్లా వాట్సాప్ స్టేటస్లు, అరే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అన్నట్టుగా మాట్లాడతారు. ఎస్ఎం కృష్ణ గారు ఫారెన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన తప్పు స్పీచ్ చదివేశారు, ఆయనకు రియలైజ్ అవ్వలేదు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వచ్చాము వేర్ అవర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ డజంట్ క్యారీ పేపర్స్. సో విశ్వగురు భారత్కి సూపర్ పవర్కి తేడా ఏంటి? అండ్ ఇండియా సూపర్ పవర్ కావాలనుకుంటుందా, విశ్వగురు భారత్ కావాలనుకుంటుందా? We will be a superpower and we should be a superpower, but we will be a different superpower. We will be a superpower with Indian characteristics. We will not control you through brute force or military. We will control you through institutions. US dollar ది ఒక డామినెన్స్ ఏ విధంగా అయితే ఉందో ఈ రోజులో, it started with the establishment of Bretton Woods system. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యుఎస్ఎస్ఆర్ ఉంది, రెండు మేజర్ పవర్ బ్లాక్స్. ఒక్కసారి వచ్చేసి సిఐఏ ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది, ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉండేది. సో ఇట్లా ఎప్పుడున్న షిఫ్ట్ వచ్చేది, ఎప్పుడైతే మేబీ మోదీ గారు వచ్చిన తర్వాత, లేకపోతే అది మీరు చెప్పాలి. యాక్చువల్లీ ఉన్నట్టుండి ఒక మల్టీపోలర్ వర్స్లోకి ఎంటర్ అవ్వడం అండ్ మనం ఒక ఇండివిజువల్గా అటానమస్గా మనం ఉండడం ఎట్లా పాసిబుల్ అయింది అనేది. ఒకటే సైమల్టేనియస్గా ఆర్మీస్ కూడా వెళ్తున్నాయి, సైబర్ అటాక్స్ కూడా వెళ్తున్నాయి, డ్రోన్స్ కూడా వెళ్తున్నాయి, ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది, పేమెంట్ సిస్టమ్స్ని వెపనైజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హైబ్రిడ్ వార్ఫేర్. దెన్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే మీకు బాగా తెలుసు. ఇవన్నీ అట్ ద సేమ్ టైం మొబిలైజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎరా వీ లివ్ ఇన్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. ర్యాంకింగ్స్లో మనం ఎప్పుడు తక్కువ ఉంటాం. రీజన్ ఏంటి? ఎందుకు ఈ ర్యాంకింగ్స్, ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మనకు అగెయిన్స్ట్ ఉంటాయి? ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అసలు అవి గ్లోబలే కాదు. టు పెయింట్ అ సొసైటీ ఇన్ అ నెగటివ్ లైట్ సూట్స్ ద డామినెంట్ పవర్, బికాస్ ఓన్లీ దెన్ వాళ్ళు వచ్చి మనకు చెప్పగలుగుతారు, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, లెట్ మీ కమ్ అండ్ ఫిక్స్ యూ. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను అజయ్ కుమార్. సో ఈరోజు ఏంటంటే స్పెసిఫిక్గా జియో పాలిటిక్స్ అనే టాపిక్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మనం పాడ్కాస్ట్ చేస్తున్నాము. వారి గురించి చెప్పాలంటే వారు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటారు అండ్ రిషివుడ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ మన తెలుగు వారు కోవిడ్ నుండి చూస్తున్నాను వారిని, వాళ్ళ ఫెస్టివల్ ఆఫ్ భారత్ అని చెప్పి సిటీ మీడియా అని చెప్పేసి వారు చేసేవాళ్ళు, చాలా అద్భుతమైన కంటెంట్ ఉండేది. సో లెట్స్ వెల్కమ్ కమల్ మాడిశెట్టి అన్న. నమస్తే. నమస్తే అజయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషం ఈ పాడ్కాస్ట్లో రావడానికి. అండ్ మీ కంటెంట్ నేను చూస్తూ ఉంటాను, వెరీ ఇన్స్పైరింగ్, చాలా ఇంపార్టెంట్ అండ్ మచ్ నీడెడ్ కంటెంట్. అండ్ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఆడియన్స్, ఈ పాడ్కాస్ట్లో కొంచెం తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది, ఎందుకంటే అన్న ఎక్కువ ఢిల్లీలో ఉంటారు, అవుట్ ఆఫ్లో ఎక్కువ వర్క్ చేశారు వాళ్ళు. అండ్ మన యూత్కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్లో కరెక్ట్ అయిన లాంగ్వేజ్లో చెప్తారు వారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు హైదరాబాద్ పర్సన్, ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా మీరు వెళ్ళి మాట్లాడడము నేను చూస్తుండే, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అవుతుండే మిమ్మల్ని. సో అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు, అండ్ ఎట్లా స్టార్ట్ అయ్యారు మీరు ఈ జర్నీలోకి? నేను తెలంగాణ లోకల్, తెలంగాణ బిడ్డనే. ఎక్కడికి వెళ్ళినా నేను తెలంగాణ బిడ్డనే ఉంటా. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, భాగ్యనగర్లో. అండ్ స్కూలింగ్ ఎక్కడ అంతా జరిగింది. ఇంజనీరింగ్, లైక్ మెనీ పీపుల్ హైదరాబాద్లో మనం పెరుగుతామంటే ఒక ఐఐటీది ఒక క్రేజ్ ఉంటుంది. సో ఆ క్రేజ్లోనే నాకు అంటే ఎవరు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నేను మ్యాథ్స్ సైన్స్లో బాగుండే కాబట్టి చదువులో నేను ఐఐటీకి వెళ్ళిపోయినా దేవుడి దయ వల్ల. సో ఐఐటి గువాహటిలో నేను బీటెక్ కంప్యూటర్ అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఐఐటిలో ఉన్నప్పుడే చాలా బ్రిలియంట్ పియర్ గ్రూప్ ఉంటుంది, కానీ నాకు ఎందుకో ఎప్పటికైనా పబ్లిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో మనం ఉంటే ఏదో ఒక కంపెనీది ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తాము, లేక కంపెనీ ఒక ప్రోడక్ట్ని మనము సెల్ చేస్తాము. అదే కాకుండా అంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్లో మనం ఏమైనా చేయాలి అని ఒక సీడ్ ముందు నుంచే ఉండే. సో హాస్టల్లో ఎలక్షన్ అయితే అందులో పోటీ చేయడము, మళ్ళీ క్యాంపస్లో ఉండడము, ఒక ఏదైనా పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అందులో చాలా ఇంట్రెస్ట్ యాక్టివ్గా ఉండేవాడిని. అదే టైంలో మోదీజీ ఒక పొలిటికలీ రైజ్ అయిండు. సో నేను 2010 to 2014 నేను క్యాంపస్లో ఉండే ఐఐటి గువాహటిలో. అన్నా హజారే మూవ్మెంట్ చూసినాను, మోదీజీ ఒక పొలిటికల్ ఫోర్స్గా ఎదగడం చూసినప్పుడు అది ఎందుకో నాకు ఒక ఆప్టిమిజంగా మారింది. అండ్ మనం ఏం చేసినా కెరియర్ అనేది ఏదో దేశానికి పనికొచ్చి రావాలి, ఏంటిదో తెలీదు కానీ దేశానికి పనికి రావాలి మనం అనే ఒక మైండ్ సెట్తో నేను ముందుకెళ్ళినాను. సో పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్ అంటే నాకు తెలిసింది ఏంటిదో అని. సో అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనమాట. మనము దాంట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్, విదేశ్ నీతి, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ డిఫరెంట్ నేమ్స్, ఫారెన్ పాలసీ, ఇది అనేది ఒక
రెండు దేశాలు అన్య దేశాల్లో ఉన్న సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, ఏ బేసిస్ మీద ఉంటాయి, అండ్ అవి ఎలా చేంజ్ అవుతాయి, అవి ఎలా మెయింటైన్ అవుతాయి, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో అండ్ భారతదేశం అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్లో ఎదుగుతుంది, ముందుకెళ్తుంది, రైజ్ అవుతుంది ఇన్ ద లాస్ట్ 10 years. సో నేను స్టార్ట్ చేసిన నా జర్నీ 2014లోనే. మోదీజీ ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను కూడా గువాహటి నుంచి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో ఇట్స్ అ వండర్ఫుల్ టైమ్ టు స్టడీ ఫారెన్ పాలసీ. ఎందుకంటే ఇండియన్ ఫారెన్ పాలసీలో చూసుకుంటే ఎన్నో ఫేజెస్ మనం చెప్పొచ్చు. ఇండిపెండెన్స్ 1947 నుంచి ఒక 1965 వరకు, రైట్. 1962లో ఒక చైనాతో వార్ జరిగింది, దాని తర్వాత 1965లో పాకిస్తాన్తో వార్ జరిగింది. అదొక ఫేజ్. దాని తర్వాత ఫేజ్ వచ్చింది 1971 ఫేజ్, రైట్. బంగ్లాదేశ్ లిబరేషన్ అయింది, అవన్నీ. దాని తర్వాత 1991 వరకు ఒక ఫేజ్ నడిచింది. మన పివిఆర్ నరసింహారావు గారు లిబరలైజేషన్ చేసిండు 91లో. దాని తర్వాత ఫారెన్ పాలసీలో చాలా చేంజెస్ వచ్చినాయి. సో అక్కడి నుంచి 2014 వరకు ఒక ఫేజ్ నడిచింది. 2014 నుంచి ఇంకొక కొత్త ఫేజ్ మొదలైంది. సో ఆ ఫేజ్లో స్టార్ట్ అయ్యేటప్పుడే నేను నా కెరియర్ స్టార్ట్ చేయడం అనేది నా అసలు ఒక గుడ్ లక్ అది. సో అలా నేను అక్కడి నుంచి నేను చదవడం జరిగింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫార్మల్గా మాస్టర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వేరియస్ థింక్ ట్యాంక్స్ అంటే జనరల్గా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అంత మనకు తెలియదు దాని గురించి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. అంటే ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉండాలి అనేది దానిపైన యూనో అనాలిసిస్ చేయడము, దానిపైన అనలైజ్ చేసి ప్రజలకు చెప్పడము, అదేవిధంగా గవర్నమెంట్స్కి కూడా చెప్పడం, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం. థింక్ ట్యాంక్స్ చేసే పని అది. సో అలా ఎన్నో థింక్ ట్యాంక్స్ ఉన్నాయి ఢిల్లీలో. అన్ఫార్చునేట్లీ చాలా ఢిల్లీ సెంట్రికే ఉంటుంది ఫీల్డ్. సో ఆ విధంగా ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ నేను వేరియస్ థింక్ ట్యాంక్స్లో పనిచేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సపోర్టెడ్ థింక్ ట్యాంక్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ అని. దాని తర్వాత వేరియస్ అదర్ థింక్ ట్యాంక్స్లో కూడా వర్క్ చేశాను. ప్రస్తుతము రిషియోడ్ యూనివర్సిటీ అనేది నాకు చాలా లాంగ్ అసోసియేషన్. అంటే ఈ పర్టికులర్ రోల్ లేకముందు నుంచే, ఇన్ఫ్యాక్ట్ నేను కెరియర్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. సో దాంతోపాటు నేను ఇండియా ఫౌండేషన్లో కూడా విజిటింగ్ ఫెలో లాగా చేస్తున్నాను. సో అదనమాట ఒక థింక్ ట్యాంక్ స్పేస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫారెన్ పాలసీ సెటప్. అంటే గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్తో పాటు చాలా క్లోజ్లీ పనిచేసే స్పేస్ అనేది థింక్ ట్యాంక్ స్పేస్. సో వీ కెన్ టాక్ అబౌట్ ఇట్, బట్ బ్రీఫ్గా అనేది నా జర్నీ సో ఫార్ అదే. అంటే మీరు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో చాలా మాట్లాడారన్న, రీసెంట్గా ముంబైలో మాట్లాడారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది? సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఫారెన్ పాలసీ ఫీల్డ్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్, డెలిబరేషన్ ఏమంటారు, డిబేట్ ఉంటుంది, అండ్ డైలాగ్. అంటే ఎందుకంటే ఫారెన్ పాలసీ అని ఎప్పుడైతే మాట్లాడతామో మనము, వేరే పాలసీస్లో ఏంటంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక చట్టం ఉంటుంది, ఒక లా ఉంటుంది. ఫారెన్ పాలసీలో వర్డ్స్ దెమ్సెల్వ్స్ ఆర్ పాలసీ. ఎందుకంటే లీడర్ మేక్స్ అ స్టేట్మెంట్, దట్ ఈస్ పాలసీ. ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈస్ సేయింగ్ నేబర్హుడ్ ఫస్ట్, అది పాలసీ. సో వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అన్ని పాలసీ ఫీల్డ్స్లో ఫారెన్ పాలసీలో చాలా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. సో వర్డ్స్ మ్యాటర్. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తున్నాము అనేది చాలా మ్యాటర్ అవుతుంది ఫారెన్ పాలసీలో. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిప్లొమసీ గురించి మనం మాట్లాడితే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రాక్ 1 డిప్లొమసీ, ట్రాక్ 2 డిప్లొమసీ అండ్ ట్రాక్ 1.5 డిప్లొమసీ. ఇందులో ఏంటంటే ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్తో మాట్లాడుతుందో దాన్ని మనం ట్రాక్ 1 డిప్లొమసీ అంటాం, రైట్. ట్రాక్ 2 డిప్లొమసీ వచ్చేసి వెన్ నాన్ గవర్నమెంట్ పీపుల్ లైక్ మీ, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ ఐఎమ్ ప్రైవేట్ సిటిజన్, వెన్ నాన్ గవర్నమెంట్ persons are talking to other non-government persons of another country, it is track 2 diplomacy. Then there is track 1.5. As you can guess, 1 and 2 మిడిల్లో ఉంది 1.5. అంటే గవర్నమెంట్ ప్లస్ నాన్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఎంగేజ్ చేస్తారో దాన్ని ట్రాక్ 1.5 అంటారు. సో థింక్ ట్యాంక్స్లో ఏంటంటే దే ఎంగేజ్ ఇన్ ట్రాక్ 2 డిప్లొమసీ అండ్ ఆల్సో ట్రాక్ 1.5 డిప్లొమసీ. సో నా కెరియర్లో నేను చాలాసార్లు ట్రాక్ 2 డిప్లొమసీలో పార్టిసిపేట్ చేశాను, అదేవిధంగా ట్రాక్ 1.5 డిప్లొమసీలో కూడా పార్టిసిపేట్ చేశాను, వేర్ వీ వర్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ అవుట్ సైడ్ పర్సన్స్. I've also organized track 1.5 dialogues. So for
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు ఉన్న థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్లో వీ ఆర్గనైజ్డ్ డైలాగ్ బిట్వీన్ ద యుఎస్ గవర్నమెంట్ అండ్ ది ఇండియన్ గవర్నమెంట్. సో అది ఫెసిలిటేట్ చేసాం. ఇట్ వాస్ ఫోకస్డ్ ఆన్ సేఫ్టీ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్స్, రేడియోలాజికల్ సెక్యూరిటీ డైలాగ్ అని. సో అలా డైలాగ్స్, sometimes conferences are organized. So people like me, మేము పార్టిసిపేట్ కూడా చేస్తాము. sometimes we facilitate also that process. ఎందుకంటే అల్టిమేట్లీ ఇవన్నీ ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్కి టు గెట్ ఐడియాస్ విచ్ అదర్వైజ్ దే కెనాట్ స్పీక్ ఫ్రీలీ. ఎందుకంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా మాట్లాడలేరు. సో దే డిపెండ్ ఆన్ థింక్ ట్యాంక్స్ అండ్ ట్రాక్ 1.5 డిప్లొమసీ సో దట్ దే కెన్ ఫిల్టర్ అవుట్ ద నెసెసరీ ఐడియాస్. సో అది బేసికలీ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను చాలా డైలాగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. G20లో కూడా మనం భారతదేశం ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు 2023లో there are various consultation groups అనమాట. బిజినెస్ 20 అని ఉంటుంది, అది B20. అదేవిధంగా Y20 అని ఉంటుంది, అది యూత్ 20 అని. సో ప్రతి కంట్రీ ఒక 5 రిప్రజెంటేటివ్స్ పంపిస్తుంది దాంట్లో. సో భారతదేశంకి రిప్రజెంట్ చేస్తూ నేను అందులో ఒక వన్ ఆఫ్ దోస్ 5%. సో అది చాలా గ్రేట్, మంచి ఎక్స్పీరియన్స్, నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఎందుకంటే మేము ఒక కన్సెన్సస్ బేస్డ్ కమ్యూనికే తయారు చేయాలి. ఒక కన్సెన్సస్ బేస్డ్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే చిన్న వాటిపైన డిసగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే మనం అనుకుంటాము యువత అంటే ఈజీగా అందరూ ఒకటేలాగా ఆలోచిస్తారని, అలా అస్సలు కాదు. గవర్నమెంట్స్కి ఏ విధంగా అయితే డిసగ్రిమెంట్స్ ఉంటాయో అదే విధంగా యూత్కి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సౌదీ అరేబియా వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, యూరోపియన్స్ ఒకలాగా మాట్లాడతారు. సో మా జాబ్ ఏముండేనంటే అదంతా ఒక కన్సెన్సస్ తయారు చేసి ఒక కన్సెన్సస్ బేస్డ్ డాక్యుమెంటరీ మనము ముందుకు తేవాలి. ఎందుకంటే వీఆర్ ద ప్రెసిడెన్సీ, సో మనీ ఇట్ వాజ్ మచ్ ఇంట్రెస్ట్. సో దట్ నెగోషియేటింగ్ దట్ ప్రాసెస్ వాజ్ అ వెరీ గుడ్ థింగ్. సో థింగ్స్ లైక్ దట్. అదేవిధంగా బైలాటరల్ లెవెల్లో కొన్ని కంట్రీస్తో 1-on-1 వీ హ్యావ్ ఎంగేజ్. సో వేరియస్ కంట్రీస్ తోని ఎంగేజ్ చేసే ఒక అవకాశం దొరికింది. బీట్ ఆస్ట్రేలియా, ఆసియాన్ కంట్రీస్, తైవాన్, ఇజ్రాయెల్, ఇలా టెక్నాలజీ పాలసీ రిలేటెడ్, ఫారెన్ పాలసీ రిలేటెడ్ ఇవన్నీ ఎంగేజ్మెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ యూనిక్ స్పేస్. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ యువత కూడా ఎక్కువ అంత దీని గురించి ఆపర్చునిటీస్ తెలీదు. సో ఐ థింక్ సో యా, ఐ మీన్ హ్యాపీ టు డెల్వ్ ఇన్ టు దట్. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, మన హైదరాబాద్ పీపుల్, ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్, తెలుగు పీపుల్కి స్పేస్ తెలియదు అని. అవును. నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, నేను రీసెంట్గా మనం రిషివ్డ్లో పబ్లిక్ పాలసీ బూట్ క్యాంప్ చేశాను కదా లాస్ట్ ఇయర్. అప్పుడు నేను ఎప్పుడైతే సెకండ్ టైం, అది ఫస్ట్ గుడ్ గవర్నెన్స్ యాత్ర చేశాను, సెకండ్ PBC. ఎప్పుడైతే నేను వెళ్ళానో అది చూసిన తర్వాత అసలు మనం అనుకున్న ప్రపంచం, చూసే ప్రపంచం ఒకటి. అవును. అంటే ఆ బావిలో కప్పలాగా మనం ఇదే ప్రపంచం అయితే తిరుగుతున్నాం. యాక్చువల్లీ బయటికి వెళ్తే ఒక మహాసముద్రం ఉంది. సో ఢిల్లీ నెట్వర్క్ ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అప్పుడు పబ్లిక్ పాలసీ అంటే, అరే పబ్లిక్ పాలసీ ఒక సెక్టర్ ఉంది అనేది మనకు తెలియదు. అవును. సోషల్ సైన్స్ అంటారు, రకరకాలు ఉన్నాయి. సో జియో పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులో, ఫారిన్ పాలసీ అనేది కూడా. అండ్ ఇప్పుడు మనం ఫారిన్ పాలసీ గురించి మాట్లాడుతున్నా, మేజర్గా జనరల్గా ఏంటంటే మన యూట్యూబ్లో కూడా ఎక్కువ వినేది అంటే, జయశంకర్ గారు మాట్లాడితే అసలు జనరల్గా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడితే పట్టించుకోరు. ఒకప్పుడు అట్లా ట్రెండ్ ఉండే, లైట్లో ఏదో మాట్లాడలే అన్నట్టు. కానీ జయశంకర్ గారు మాట్లాడారు అంటే అదొక విప్లవం. ఇప్పుడు అట్లా మూమెంట్ లాగా వెళ్ళిపోతుంది. ఇట్లా వాట్సాప్ స్టేటస్లు, అరే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అన్నట్టుగా మాట్లాడతారు. సో అది ఇలా తీసుకొచ్చారన్న. ఐ థింక్ లాస్ట్ కొన్ని ఇయర్స్లో చూసుకుంటే ఫారిన్ పాలసీ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఇన్ మెనీ వేస్ జయశంకర్ గారు అనొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇంత ఇంట్రెస్ట్ కానీ ఇన్ని డిస్కషన్స్ కానీ జరగలేదు ఫారిన్ పాలసీ గురించి. ఇప్పుడు ఎవరైనా కానీ దే నో, ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో వార్ అవుతుందని తెలుసు, ఇరాన్ ఇజ్రాయెల్లో మన యుద్ధం జరుగుతుందని తెలుసు. అండ్ ఆ అవేర్నెస్, ఆ ఇంట్రెస్ట్కి డెఫినెట్గా మోదీజీ కారణము, జయశంకర్ గారు కారణమే. అంటే ఎందుకంటే పాస్ట్లో మనం చూసుకుంటే యాక్చువల్గా ఎంత స్ట్రైకింగ్ అంటే, ఇన్ ద పాస్ట్ SM కృష్ణ గారు ఫారెన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన తప్పు స్పీచ్ చదివేశారు, ఆయనకు రియలైజ్ అవ్వలేదు. అంటే ఆ ఎరాలో అసలు ఆ స్పీచెస్తోనే జరిగేది. అంటే ఎవరో ఒక సెక్రటరీయో, ఎవరో ఒక సివిల్ సర్వెంట్ ఏదో రాసిచ్చారు, అదేదో స్పీచ్ చదివేసి వెళ్ళిపోయేవారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వచ్చాము, వేర్ our external affairs minister doesn't carry papers. Of course formal events lo chestar gani, otherwise he is very well versed and top of his game.
అది చాలా మ్యాటర్ అవుతుంది. అంటే అది ఫారిన్ పాలసీయే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనకు ఒక మినిస్టర్ ఏ విధంగా ఉండాలి అంటే అది నిద్రపోతే లేస్తే అన్నం తింటే he should be able to speak about that subject. సో థ్యాంక్ఫుల్లీ భారతదేశానికి ఈ రోజు ఫారిన్ పాలసీ విషయంకి వస్తే అటువంటి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దొరకడం అనేది చాలా మంచి థింగ్ అండ్ చాలా మచ్ నీడెడ్ కూడా. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జయశంకర్ గారు మన ఫారిన్ పాలసీ లీడ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ అలాగే ఉండాలి. ఎందుకంటే మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్కి ఒక ఇవ్వాల్సిన తగిన వాల్యూ ఉంటుంది, అది ఇవ్వాలి. ఆ డొమైన్ పైన అవేర్నెస్ లేని వాళ్ళని అక్కడ మనము రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఎవ్రీ 2 minutes వాళ్ళు కాల్ చేసి ఏదో టు టేక్ డిసిషన్, అది దట్ కెనాట్ సర్వ్ భారత్. సో జయశంకర్ గారు అనేది హీస్ వెరీ ప్రాగ్మాటిక్, చాలా ప్రాక్టికల్ మనిషి. ప్రతి ఉన్న ఒక దేశంలో ప్రతి సూపర్ పవర్తోని మనం ఏ విధంగా వాళ్ళ స్ట్రెంగ్స్ని మనం మన కోసం మన ఇంట్రెస్ట్ కోసం లెవరేజ్ చేసుకోవాలనేది ఆయన చాలా బాగా తెలుసు. అదేవిధంగా ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్స్ అంటే క్లైమేట్ చేంజ్లో మేబీ వీ అలైన్ విత్ సమ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్, సెక్యూరిటీ విషయంలో మేబీ వీ అలైన్ విత్ క్వాడ్ కంట్రీస్ అండ్ బ్రిక్స్లో కూడా ఉంటున్నాము, క్వాడ్లో కూడా ఉంటున్నాము, G20లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాము అండ్ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని, CDRI అని, ఇదేంది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ విచ్ హ్యావ్ టైగర్, లయన్, చీతా, లెపర్డ్ పాపులేషన్స్, దాంతో ఒక అలయన్స్ మనం తయారు చేసాము. ఎందుకంటే దాని కన్జర్వేషన్ మనము ప్రమోట్ చేయడానికి. ఎందుకంటే మన ప్రాజెక్ట్ టైగర్ అనేది దాంట్లో వచ్చిన సక్సెసెస్ మనం టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ చేయగలిగాము. సో దోస్ లెసన్స్ వీఆర్ నౌ టేకింగ్ టు ద గ్లోబల్ స్టేజ్. సో ఆ విధంగా ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్లో వీఆర్ ప్లేయింగ్ అ రోల్, అదేవిధంగా న్యూ ఆర్గనైజేషన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదివరకు చూస్తే ఆల్వేస్ వెస్టర్న్ లెడ్ ఆర్గనైజేషన్స్ మనకు ఉండే. సో ఇప్పుడు ఇండియా is taking its own steps towards creating new organizations which reflect ఇండియన్ లీడర్షిప్ అట్ ద గ్లోబల్ స్టేజ్. అది చాలా పెద్ద చేంజ్, అంటే వెల్కమ్ చేంజ్ వచ్చింది. అదేవిధంగా మన డయాస్పోరాని ఎంగేజ్ చేయడం, అది మోదీజీ కానీ జయశంకర్ కానీ దే హవ్ డన్ ఇట్ వెరీ వెల్. సాఫ్ట్ పవర్ని మనము అట్ ద గ్లోబల్ స్టేజ్ మన సివిలైజేషనల్ ఐడెంటిటీని షోకేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది ఇన్ ద లాస్ట్ 10 years. జయశంకర్ గారి గురించి మాట్లాడడం, మోదీ గారి గురించి మాట్లాడడం, సో ఓవరాల్ పిక్చర్ వీళ్ళకి అర్థమైంది ఏంటి జియో పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్ట్ అని. యాక్చువల్ మనం ఇప్పుడు జియో పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అన్న. ఎందుకంటే మన ఎస్పెషల్ తెలుగు పీపుల్ జియో పాలిటిక్స్ చూస్తారు. అవును, అంటే అరే ఇట్లా అయిందంటే అట్లా అయిందంటే మాట్లాడతారు బాగానే. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఊర్లో జియో పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. అవును, అది చూసి నేనే షాక్ అవుతున్నా ఒక్కొక్కసారి. అరే ప్రతి దగ్గర ఏదో రకంగా గ్లోబల్ స్టేజెస్ ఉన్న థింగ్స్ మాట్లాడడం అని చేస్తాం. కానీ బేసిక్గా ఇవి అండర్స్టాండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. బేసిక్స్ తెలియదు కదా. సో ఫండమెంటల్స్ ఏంటి అసలు జియో పాలిటిక్స్కి ఫండమెంటల్స్ అంటారు కదా, బేసిక్ హిస్టరీ టు ప్రెసెంట్ తెలుసుకోవాలంటే ఎలా? జియో పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ relationship between power and aspects of geography, history and political power, right? అంటే ఈ అన్ని ఒక డిఫరెంట్ ఫీల్డ్స్ది ఒక ఇంటరాక్షన్, అది జియో పాలిటిక్స్. అందులో జియో ఉంది విచ్ ఇస్ జాగ్రఫీ, పాలిటిక్స్ ఉంది విచ్ ఇస్ పవర్, రైట్? సో హౌ డూ దీస్ టూ కంబైన్, రైట్? దట్ ఈస్ ఎసెన్షియలీ జియో పాలిటిక్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ హౌ రిలేషన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. రెండు దేశాల్లో, అన్య దేశాల్లో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, అవి ఎలా చేంజ్ అవుతున్నాయి. సో అండ్ ఫారిన్ పాలసీ ఈజ్ ద నీతి దట్ వీ అడాప్ట్, రైట్? వాట్ ఈస్ అవర్ అవుట్లుక్, మన అప్రోచ్ ఏంటి, రైట్? ఇష్యూస్ పైన, మన ఓన్ ఇంట్రెస్ట్స్ పైన, మన ఏం ప్రయారిటీస్ ఉన్నాయి, ఇవన్నిటి పైన. సో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్ అండ్ చాలా న్యూస్ ఎంత హెవీ ఉంది అంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది. మనం ప్రపంచంలో ఏ ఒక్క కోణ చూసుకుంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఆర్ ట్రేడ్ వార్, సంథింగ్ ఆర్ ది అదర్. సో ఇటువంటి టైమ్స్లో ఏమనిపిస్తుంది అంటే మేబీ జియో పాలిటిక్స్ ఈజ్ మూవింగ్ టూ ఫాస్ట్, రైట్? కానీ జియో పాలిటిక్స్ అనేది ఎస్ నో డౌట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఈవెంట్ఫుల్. అంటే చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఇన్ ద లార్జర్ పిక్చర్ జియో పాలిటిక్స్ మూవ్స్ వెరీ స్లోలీ, రైట్? ఎందుకంటే ఒక కంట్రీ రైజ్ కావడానికి ఇట్ రైజెస్ వెరీ స్లోలీ,
రైట్. ఇప్పుడు చైనా ఇంత పెద్ద సూపర్ పవర్ అయిందంటే ఈ రైజ్ అనేది ఇప్పుడు కాలేదు, ఇప్పుడు అసర్ట్ వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకి పవర్ ఉంది కానీ వాళ్ళ పవర్ని ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి మనం అందరం చైనా గురించి మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు రైజ్ అయ్యింది లాస్ట్ 30 years నుంచి. 30 years కింద వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ చేసి వాళ్ళ మార్కెట్ ఓపెన్ చేసి వెన్ దే స్టార్టెడ్ అట్రాక్టింగ్ ఫారెన్ క్యాపిటల్, అప్పటి నుంచి వాళ్ళ రైజ్ అనేది మొదలైంది. అదేవిధంగా భారతదేశం కూడా రైజ్ అవ్వడం మొదలయ్యింది అండ్ వీ విల్ కంటిన్యూ టు రైజ్. So geopolitics also moves sometimes very slowly than we realize. So we should not get carried away by small developments. Ante roju edo okati definitely ga jarugutundi. That is not the end of the world. Countries are huge. Countries are around for a long time. Ante deshalu anta easy ga destroy avvavu. And they వాళ్ళ పవర్ కూడా చాలా స్లోగా రౌజ్ అవుతుంది. సో వీ హ్యావ్ బీన్ లిస్నింగ్ లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మనం ఇది వింటున్నాము ఏంటంటే ఇండియా ఇస్ రైజింగ్ అని. వీ విల్ హియర్ దాట్ ఫర్ ద నెక్స్ట్ మెనీ ఇయర్స్ బికాస్ ఇండియా విల్ కంటిన్యూ టు రైజ్, రైట్? సో ఇట్ మూవ్స్ స్లోలీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో జియోపాలిటిక్స్లో వీ హ్యావ్ టు ఆల్వేస్ ప్లాన్ ఫర్ ద లాంగ్ టర్మ్. దేర్ ఆర్ వేరియస్ కాన్సెప్ట్స్, బట్ మన భారతదేశానికి రెలవెంట్ అయిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లేటెంట్ పవర్. లేటెంట్ పవర్ అంటే ఏంటంటే ఒక దేశంలో, అంటే ఇప్పుడు మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నెసెసరీ కండిషన్ అండ్ సఫిషియెంట్ కండిషన్, రైట్? టు బికమ్ అ సూపర్ పవర్, what are the necessary conditions, right? You should have good geography, you should have a good population, you should have abundant resources, you should have good political stability, right? And you should have an economic power, right? ఇవన్నీ చూసుకుంటే ఎక్కడో అక్కడ యూ కెన్ ఫిగర్ అవుట్ భారతదేశానికి ఇవన్నిట్లో ఐదర్ వీఆర్ స్ట్రాంగ్ ఆర్ మనకు చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది, రైట్? అండ్ ఈ రోజు ఉన్న పవర్స్లో కొన్ని కంట్రీస్ ఏ విధంగా ఉన్నాయంటే మేబీ టుడే దే ఆర్ పవర్ఫుల్, బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం అనలైజ్ చేస్తే వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళ తర్వాత అదే పవర్ఫుల్గా ఉంటారని ఏం గ్యారంటీ లేదు. సో భారతదేశం అనేది వీ హ్యావ్ ఆల్ ద నెసెసరీ కండిషన్స్ టు బికమ్ అ సూపర్ పవర్, బట్ డూ వీ హ్యావ్ ద సఫిషియెంట్ కండిషన్స్? ఆ సఫిషియెంట్ కండిషన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్ మీద కూడా ఉంది, మన మీద కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే 10 yearsలో 20 సంవత్సరాల్లో ఆ సఫిషియెంట్ కండిషన్స్ క్రియేట్ చేయడానికి మనము ప్రయత్నించాలి. వీ హ్యావ్ ద నెసెసరీ కండిషన్స్. భారతదేశాన్ని ఎందుకు గ్లోబల్ స్టేజ్లో కూడా ఇంత రెస్పెక్ట్ చేస్తారు? ఎందుకంటే చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం వీఆర్ నాట్ దట్ గ్రేట్, చాలా లో ఉంటాం. కానీ globally they recognize that this is a country which has a lot of latent power. Latent power is nothing but potential. ఒక క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ ని చూస్తాము, మేబీ టుడే ఈస్ నాట్ స్కోరింగ్ 100 on 100, కానీ హీఈస్ అ టాలెంటెడ్ పర్సన్ అని మనకు తెలుసు. సో టీచర్స్ అనేది దే విల్ ఫోకస్ ఆన్ దట్ పర్సన్. అరే ఏదో కొంచెం వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ దెన్ దిస్ పర్సన్స్ పొటెన్షియల్ విల్ కమ్ అవుట్ అని. సో భారతదేశం కూడా గ్లోబల్ స్టేజ్ లో అదే విధంగా ఉంది అనమాట. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లేటెంట్ పవర్, వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇంటూ సూపర్ పవర్. దానికి కావాల్సిన సఫిషియెంట్ కండిషన్స్ మనము వీ హ్యావ్ టు వర్క్ అనమాట. ఒక చాలా మంచి ఒక స్వీట్ స్పాట్ లో ఉన్నాము. ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్, అది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఇన్ మెనీ వేస్ ఆల్రెడీ ఛాలెంజెస్ స్టార్ట్ మొదలయ్యాయి. చైనాకున్న ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ మనకు లేదు, రైట్? చైనా 30 years నేను చెప్పాను 30 years నుంచి రైజ్ అవుతుందని, కానీ ఆ 30 yearsలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడ్కి చాలా ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఉండే. చైనా యొక్క ఎకనామిక్ గ్రోత్ చూసుకుంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్ లెడ్. ఎక్స్పోర్ట్ చేసి వరల్డ్కి ఒక ఫ్యాక్టరీ లాగా తయారైంది. దాంతో వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ చేసుకున్నారు. మేబీ వీ కెనాట్ డూ దాట్. మేబీ వీ హ్యావ్ టు డూ మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫార్ ఇండియా, బికాస్ వీ మే నాట్ బీ ఏబుల్ టు సెండ్ అవర్ ప్రొడక్ట్స్ అట్లీస్ట్ నాట్ ఇన్ ద వే దట్ చైనా హ్యాస్ సెండ్, రైట్? సో మన స్ట్రాటజీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది వీ హ్యావ్ టు ఫిగర్ out. We cannot use the same template as China. So we have to come up with a unique model, and that unique model might be an example for many other developing countries. So aa vidhanga. So I think if you want to analyze geopolitics, look for various factors. ఎప్పుడు కూడా సింప్లిస్టిక్గా మనము ఎక్స్ప్లెనేషన్స్కి వీ షుడ్ నాట్ ఫాల్. అంటే దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్. అంటే చాలా మంది అంటారు పవర్ అవన్నీ ఓకే, మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని, లేక ఐడియాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని, ఆర్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. బట్ నో, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ ఇంటర్ప్లే.
security, అన్ని economics, కలుస్తాయి, identity, ideas are all playing out simultaneously. Of course, national security is the supreme, but that is the immediate term. కానీ long term లో చూసుకుంటే to sustain power, you need economic strength, and to establish yourself and maintain that position, you need to be a leader in ideas. ఎందుకంటే ఇప్పుడు చైనాలో మెటీరియల్ పవర్ ఉంది, బట్ ఒక ఆర్డినరీ యువత పొద్దున్నే లేచి నేను చైనాలో వెళ్ళి సెటిల్ అవుతాను అనుకోడు, అమెరికాలో అవుతా అని అనుకుంటాడు, బికాస్ అమెరికా హ్యాస్ దట్ నార్మేటివ్, దట్ పవర్ ఆఫ్ ఐడియాస్. సో అది మనం మిస్ అవ్వద్దు, అండ్ మనం మిస్ అవ్వలేం కూడా, ఎందుకంటే భారతదేశంలో అన్లైక్ చైనా వీ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఈవెన్ బికమ్ అ లీడర్ ఇన్ ఐడియాస్. అది చైనా దగ్గర లేదు, ఎందుకంటే వీ కెన్ అట్రాక్ట్ పీపుల్. దట్ ఈస్ వై వీ అట్రాక్ట్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది కానీ మన ఓన్ పాపులేషన్లో ఈ ఒక కాన్ఫిడెన్స్ రావాలి. కరెక్ట్. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు సూపర్ పవర్ ఇండియా అని చెప్పేసి అన్నారు కదా, అంటే నాకు అప్పుడు స్ట్రైక్ అయిన పదం. జనరల్గా మనమేమో విశ్వగురు భారత్ అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. సో విశ్వగురు భారత్కి సూపర్ పవర్కి తేడా ఏంటి? అండ్ ఇండియా సూపర్ పవర్ కావాలనుకుంటుందా, విశ్వగురు భారత్ కావాలనుకుంటుందా? ఇది మేజర్ క్వశ్చన్ అందరికీ. ఎందుకంటే ఇండియా అంటే జనరల్గా పాలిటీషియన్స్ ఎవరు మాట్లాడినా కూడా, పొలిటీషియన్స్ కూడా ఇండియా ఎప్పుడు సూపర్ పవర్ కావాలనుకోదు, ఇండియా ఎప్పుడు విశ్వగురుతో అవ్వాలి అనుకుంటుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. రైట్. సో మనం ఏ పొజిషన్లోనో ఎట్లా వెళ్దాం అనుకుంటున్నాం? రైట్. మనం సూపర్ పవర్ అవుతామా, అవ్వాలా కాదా అనే ప్రశ్నని ఆన్సర్ చేయాలంటే we have to define what kind of superpower it is. What is a superpower, right? If we are saying అంటే అమెరికా కానీ చైనా కానీ సూపర్ పవర్ అయిన రకమైన సూపర్ పవర్ మనం అవుదామా అంటే నో, వీ విల్ బీ అ సూపర్ పవర్ అండ్ వీ షుడ్ బీ అ సూపర్ పవర్, బట్ వీ విల్ బీ అ డిఫరెంట్ సూపర్ పవర్. We will be a superpower with Indian characteristics, right? అంటారు కదా, economic power with Chinese characteristics. We will be a superpower, but with Indian characteristics. ఆ ఇండియన్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దే విల్ కమ్ ఫ్రమ్ ఇండియా సివిలైజేషనల్ ఐడెంటిటీ, విచ్ బై ద వే ఈజ్ నాట్ పాసిఫిస్ట్. అంటే వీ డు నాట్ ఇన్వేడ్, వీ డు నాట్ అటాక్ అదర్ కంట్రీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ we must ensure that a certain stability is there in the world order. In fact, మనము అంటే మన సివిలైజేషనల్ ఐడెంటిటీలో కానీ వరల్డ్ వ్యూలో కానీ అన్నిట్లో కోర్ ఏంటంటే ఇట్స్ ద ఐడియా ఆఫ్ ధర్మ. అండ్ ధర్మాని మనము దేర్ ఆర్ వేరియస్ మీనింగ్స్, అండ్ ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అంటే వేరే పాడ్కాస్ట్ ఎపిసోడ్స్లో ఇటువంటి టాపిక్స్ పైన మీరు డిస్కస్ చేసే ఉంటారు. కానీ ధర్మాలో వన్ ఆఫ్ ద కోర్ ఆస్పెక్ట్స్ ఇస్ స్టెబిలిటీ, ఆర్డర్, అండ్ అప్హోల్డింగ్ దట్ ఆర్డర్. సో ఆ ఆర్డర్ని అప్హోల్డ్ చేయడానికి if necessary we will always use force. So Bharat is not a civilization which is averse to using force when necessary. So necessary rakanga manam force use cheyali, righteous force use cheyali, and that is important. But at the same time we మన ఒక మెటాఫిజిక్స్, మన ఒక వరల్డ్ వ్యూ అనేది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ సిమిలర్ టు బీ ఇట్ చైనీస్ వరల్డ్ వ్యూ ఆర్ వెస్టర్న్ వరల్డ్ వ్యూ. వీ హ్యావ్ అ డిఫరెంట్ వరల్డ్ వ్యూ, అండ్ దట్ ఈస్ వై దోస్ ఆర్ ద ఇండియన్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ వీ బ్రింగ్ టు బీయింగ్ అ సూపర్ పవర్. సో అంటే సూపర్ పవర్ అవ్వడంలో అండ్ విశ్వగురు అవ్వడంలో దేర్ ఈస్ నాట్ నెసెసరీలీ డైకాటమీ. అది టూ డిఫరెంట్ థింగ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ద సేమ్ థింగ్. We will be Dristigone is different. Yes. And Vishwaguru, definitely. See, Vishwaguru, why do we say Bharat should be a Vishwaguru? Because we have something to offer to the world. అంటే మన దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మన దగ్గర మన ఒక ప్రపంచాన్ని చూసే ఒక దృష్టికోణం ఉంది మనది. And that is not just beneficial for us. అది ప్రపంచానికి we have something to offer. మన ఐడియాస్ కూడా మనము ఒక ఎన్వైరన్మెంట్ ప్రతి మనం ఉన్న ఒక ఐడియాస్, we do not believe in extracting from the nature. We believe in living in harmony with mother nature, right? అటువంటి ఐడియాస్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ లైఫ్ అని చెప్తారు, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఇట్ ఈస్ డీప్లీ డిరైవింగ్ ఫ్రమ్ అవర్ సివిలైజేషనల్ వరల్డ్ వ్యూ. అంటే మన సభ్యత నుంచి వచ్చిన ఐడియాసే ఇవన్నీ ఏంటి ఒక వెస్టర్న్ సమ్ హిస్టారియన్ ఆర్ వెస్టర్న్ సమ్ పొలిటికల్ థియరిస్ట్ ఇచ్చిన ఐడియాస్ కావు, రైట్? సో అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువాలిటీ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, అందులో కూడా మన civilization is the only civilization which is built on mutual respect. We do not condemn other worldviews. We do not condemn other ways of reaching the divine. We are not saying there is only one God. We in many ways ante Advaita Vedanta lo velte there is only God, right? Adi mana world, adi it is a radically different world view, and it's a welcome world view when it comes to the current acceptance anedi.
అది ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే కాదు, వేరే జీవజంతువులు కూడా. అండ్ ప్లానెట్ ఒక క్రైసిస్, ఇదైతే క్లైమేట్ క్రైసిస్ అని అంటారు వెస్టర్న్ వరల్డ్లో, కానీ వాళ్ళ సొల్యూషన్స్ అనేది దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ ద సేమ్ మేనర్, రైట్? సో క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం తీసుకున్నా, లేక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకున్నా, దానికి ఏదైతే సమాధానం ఉందో that is very much embedded in our civilizational ethos. So that is why it is worthwhile to aspire to be a Vishwaguru. But of course, diplomacy law, because we cannot always express such aspirations. Yes, we should know, you and I, mana Bharat Deshamlo, we should know, we should understand that is our aspiration. But అందుకే మీరు డిప్లొమసీలో ఏం చూస్తారంటే జయశంకర్ గారు he says విశ్వబంధు, because diplomacy has certain limitations, and like I said, language is very important. So అందుకు we are a Vishwaguru is also a Vishwabandhu. Again, it is not a contradiction. A friend, a teacher, somebody who is offering ideas can all be the same thing. You can be a Vishwabandhu and a Vishwaguru at the same time. So diplomacy lo manam Vishwabandhu antamu, but there is no contradiction in that sense. But we know Vishwaguru avvadaniki mana reason anedi edo dominate cheyadam kaadu, to offer something that is of value. We will put it in front of the world. Now who wants to take it, it's up to them, right? But we as it is our duty, ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో అయ్యేటప్పుడు కూడా అప్పుడు అడిగారు మన ఫిలాసఫర్స్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇదే ప్రశ్న అడిగారు, మనం భారతదేశం అనేది ఎందుకు ఫ్రీ ఉండాలి, వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ ఆఫర్? వీఆర్ సీయింగ్ అంటే ఆ టైంలో కూడా ఆ క్లారిటీ అనేది ఉంది. స్వామి వివేకానంద్ చూసుకున్న, శ్రీ అరబిందో అయినా, దే సెడ్ దట్ దిస్ ఈస్ వాట్ భారత్ హ్యాస్ టు ఆఫర్ టు ద వరల్డ్, రైట్? దెర్ ఆర్ వేరియస్ అదర్ థింగ్స్ దట్ అదర్ నేషన్స్ హ్యావ్ ఆఫర్డ్, బట్ భారతదేశం ఆఫర్ చేయాల్సింది ఈ పర్టికులర్ వరల్డ్ వ్యూ. సో వీఆర్ బీన్ క్లియర్ దెన్, అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ క్లారిటీ నౌ, అండ్ వీ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్ దట్ క్లారిటీ. స్టార్ట్ చేసినప్పుడు ఇందాక ఈ విషయంలో వరల్డ్ ఆర్డర్ అని కూడా పదం అన్నారు. సో బేసికలీ ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న పదం, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా జియో పొలిటికల్ అనలిస్ట్ కానీ ఎవరు మాట్లాడిన న్యూస్లో కూడా, అరే వరల్డ్ ఆర్డర్ మారిపోతుంది అసలు, అంటే వరల్డ్ ఆర్డర్ మారిపోతుంది అంటే ప్రపంచం మారిపోతుందా, అసలు ఏం అసలు వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? రీసెంట్గా రామాధవ్ గారు బుక్ రాశారు వరల్డ్ ఆర్డర్ పైన, సో ఇంకొంచెం ఎక్కువ జనాలకు తెలిసింది. సో అసలు వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి అన్న ఈజీ సింప్లెస్ట్ వేలో అర్థం కావాలి. మనం బేసిక్స్కి వెళ్దాం. వరల్డ్ అండ్ ఆర్డర్ ఇది, ఈవెన్ దో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడడము అండ్ కాన్వర్సేషన్స్ ఎక్కువ పెరిగిపోయాయి, కానీ ఇది ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. అంటే ముందు ఏంటంటే ఏన్షియంట్ సివిలైజేషన్స్లో ఎథికల్ ఆర్డర్స్ ఉండేటివి. గ్రీస్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఎథికల్ ఆర్డర్, యునో ఇండియా హ్యాడ్ ఇట్స్ ఓన్ ఎథికల్ ఆర్డర్, ధర్మ వాజ్ ద వరల్డ్ ఆర్డర్ ఆఫ్ దట్ ఎరా, రైట్? ఎందుకంటే రాజులు చేంజ్ అయ్యేవాళ్ళు, కానీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఎటర్నల్ అండ్ సంథింగ్ దట్ విచ్ డిడ్ నాట్ చేంజ్. అదేంటి అంటే ద ఐడియా ఆఫ్ ధర్మ. సో కింగ్ మైట్ చేంజ్, డైనస్టీ మైట్ చేంజ్, బట్ దేర్ వాజ్ సంథింగ్ అబౌవ్ దట్. అదేవిధంగా చైనీస్ సివిలైజేషన్లో కూడా దే హ్యాడ్ సమ్ ఐడియాస్ విచ్ రిమైన్డ్ పర్మనెంట్. ద పొలిటికల్ పవర్ చేంజ్ అవ్వచ్చు, కానీ వాట్ ఈస్ దట్ ఐడియా, ద లార్జర్ థింగ్ విచ్ విల్ రిమైన్ అన్చేంజ్. అలాగే గ్రీస్లో కూడా ఉండేది. అక్కడి నుంచి ఏం జరిగిందంటే మెడివల్ టైమ్స్లో అనొచ్చు ఆర్ లేటర్ ఫేజెస్లో రిలీజన్ బేస్డ్ ఆర్డర్స్ వచ్చాయి, ఎస్పెషలీ ఇన్ ద యూరోపియన్ వరల్డ్ అండ్ వెస్ట్ ఏషియాలో, పర్టికులర్లీ ఇస్లాం, క్రిస్టియానిటీ. అండ్ దట్స్ వై ఐ సే వీఆర్ ఎథిక్స్, మోర్ ఆఫ్ అన్ ఎథిక్స్ బేస్డ్ ఆర్డర్ అండ్ ఇన్ ధర్మ బేస్డ్ ఆర్డర్, రైట్? బట్ అండ్ అంటే వీఆర్ నాట్, బికాస్ వీఆర్ నాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ రిలీజన్ యాజ్ ద అబ్రహమిక్ రిలీజన్స్. సో అందులో ఏంటంటే క్రిస్టియన్ వరల్డ్ వాజ్ ద మెయిన్ ఆర్డర్. సో యూరోప్ వాజ్ ఆర్గనైజ్డ్ అరౌండ్ రిలీజియస్ లైన్స్, వెస్ట్ ఏషియా ఆర్ మిడిల్ ఈస్ట్ యాజ్ దే కాల్ ఇట్, దట్ వాజ్ ఆర్డర్డ్ అరౌండ్ ద ఇస్లామిక్ లైన్స్, రైట్? దాని తర్వాత అది కూడా రిసీడ్ అయింది. రిసీడ్ అయినాక యూరోప్లో ఫర్ ద ఫస్ట్ టైం ద స్టేట్ అంటే ఒక పొలిటికల్ పవర్ రిలీజియన్తోని సపరేట్ అవ్వడం జరిగింది, రైట్? ఎందుకంటే దానికంటే ముందు ద పోప్ వాజ్ ద యునో హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఆల్ ద కంట్రీస్, బట్ ద గవర్నమెంట్స్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పోప్ అండ్ దే సైన్ వాట్ ఈస్ కాల్డ్ ద ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా. సో ఇన్ మెనీ వేస్ మన ప్రస్తుతం ఉన్న వరల్డ్ ఆర్డర్ ది ఒరిజిన్స్ మనం చూసుకుంటే అది ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియాకి మనం ట్రేస్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్స్ 16th 17th centuries-లో ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ వియన్నా. అది ఏంది అంటే యూరోప్లో అన్ని డిఫరెంట్ దేశాలు, వేరియస్ కంట్రీస్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ యాజ్ సావరెన్స్. అంటే వాళ్ళ యొక్క బార్డర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దే సెడ్ దట్ ఐ విల్ రికగ్నైజ్ యువర్ బార్డర్స్ అండ్ యూ రికగ్నైజ్ మై బార్డర్స్, రైట్? సో ఆ రికగ్నిషన్ అనేది ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియాలో అవ్వడం జరిగింది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ స్టేట్ వాజ్ బార్న్, అండ్ వేర్ నేషన్ స్టేట్ అనేది కాన్సెప్ట్ అనేది
ఒక నేషన్ స్టేట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కామన్, let's say, language or common religion or common some ethnic identity. Adi at the core that was the identity. That is how France became, French people came together to form France. German people came together to form Germany, and so on. Then as we progressed, this order continued, and finally there was the World War I. రైట్, ఎందుకంటే అక్కడ ఉన్న టెన్షన్స్ వల్ల World War I వరకు రావడం జరిగింది. అప్పుడు దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అ చర్నింగ్ ఇన్ దట్ ఆర్డర్, రైట్. దాని తర్వాత ఫైనలీ ఇప్పుడు ప్రస్తుతం ఆర్డర్ చూసుకుంటే ఇట్ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ ఇన్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్, రైట్. సో బికాస్ అంటిల్ ద సెకండ్ వరల్డ్ వార్ ఇట్ వాస్ ద కొలోనియల్ ఎరా, ఇట్ వాస్ ద ఎరా ఆఫ్ కొలోనియల్ పవర్స్. అంటే వరల్డ్ ఆర్డర్ లో స్టెబిలిటీ ఎవరు మెయింటైన్ చేశారు అంటే ఇట్ వాస్ ద కొలోనియల్ పవర్స్. First it started with Portuguese, then other powers, then finally the British Empire. So the British Empire was providing a certain stability to the order, right? అంటే ఇప్పుడు ఒక కాలనీలో చూసుకుంటే ఒక RWA ఉంటుంది, that maintains a certain stability. ఒక స్టేట్ లో చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సో what is it that maintains some sort of a order, right? How do we organize ourselves? How do countries organize themselves? That is nothing but order. So there was a colonial era of world order. అది ఒక ఎప్పుడైతే ఫినిష్ అయిందో World War II తర్వాత it was a new world order, right? There was a new world order after World War II. World War II లో ఏం జరిగింది? There was allied powers and axis powers. Axis powers లో మన జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ ఉండే, అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్ US, USSR అండ్ బ్రిటన్, ఫ్రాన్స్ అనేటి యువర్ allied powers. They were victorious. వాళ్ళు గెలిచారు సెకండ్ వరల్డ్ వార్. సో దే షేప్డ్ the world order that followed second world war. So వాళ్ళు ఏ విధంగా చేశారు, నేను ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా చెప్పాను, అదే విధంగా 1944లో they gave birth to what is the Bretton Woods system. Bretton Woods system లో మన వరల్డ్ బ్యాంక్, IMF ఇటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో కొలోనియల్ ఎరా సమాప్తం అయింది. కొలోనియల్ ఎరా ఏంటి? ఒక కంట్రీ ఇంకో కంట్రీ పైన బ్రూట్ ఫోర్స్ తోని రూల్ చేయొచ్చు, రైట్. బట్ ఇన్ దిస్ న్యూ ఎరా we will not control you through brute force or military. We will control you through institutions, right? Through institutions which are favorable to our interests. మా ఒక వరల్డ్ వ్యూని రిఫ్లెక్ట్ చేస్తూ మేము ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసాం. మా ఒక కరెన్సీ కూడా డామినేట్ చేస్తూ మేము ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసాం. సో US డాలర్ది ఒక డామినెన్స్ ఏ విధంగా అయితే ఉందో ఈ రోజులో, ఇట్ స్టార్టెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్. ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా US డాలర్ అనేది ఇంత పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ ఒక్క వరల్డ్ ఆర్డర్, అండ్ ఇఫ్ యూ సీ ఈ రోజు కూడా యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరున్నారంటే దే ఆర్ ది allied powers basically. UK, France, China, Russia and US, right? Russia is of course successor state to USSR, right? They are the allied powers. So 1945 లో ఉన్న ప్రపంచానికి they were the ones who were showing the direction, and therefore వాళ్ళు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో బికెమ్ పర్మనెంట్ మెంబర్స్. సో భారతదేశం అటువంటి దేశాలు ఏమంటున్నాయంటే దిస్ ఇస్ 2025. It is not 1945, right? So today, who are the countries which should be shaping the world? It should be based. ఇది important question. Main question. Yes. So ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎప్పుడైతే చూస్తామో అందులో డెఫినెట్గా ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ దోస్ కంట్రీస్, ప్రాక్టికలీ స్పీకింగ్. అంటే మనము ఇండియన్స్ అని కూడా మనం yes and this is not because we are Indians, this is a fact, right? You see the military power, the economic power and the ability of India to shape outcomes, right? అవంన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇండియా షుడ్ బి వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ విచ్ షేప్ ద వరల్డ్ ఆర్డర్, రైట్? బట్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ క్యాచింగ్ అప్ విత్ ద రియాలిటీస్ ఆఫ్ పొలిటికల్ ఎకనామిక్ పవర్, రైట్? అండ్ దట్ ఈస్ వై దట్ చేంజ్, దట్ వరల్డ్ ఆర్డర్ ఈస్ చేంజింగ్ అనే శబ్దం ఎందుకు యూజ్ చేస్తామంటే, ప్రాక్టికల్గా ద కంట్రీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ are different from the countries who are institutionally given the responsibility to shape rules and regulations. So
ఒక భారతదేశం లాంటి కంట్రీ వీ కెనాట్ బీ అ రూల్ టేకర్ ఎనీమోర్ వీ హ్యావ్ టు అండ్ వీఆర్ అ రూల్ షేపర్. సో మన ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే అది రిఫ్లెక్ట్ చేయవో దెన్ దెర్ ఇస్ దట్ ఫ్రిక్షన్. ఒక ఇన్స్టిట్యూషన్స్ లో ఒక సెట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, బట్ ప్రాక్టికల్ రియాలిటీలో దెర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ కంట్రీస్. సో ద సూనర్ ఈ ఇన్స్టిట్యూషన్స్ come in sync with the practical realities of power, the better it is. Then there is a smooth conduct of policy. ఏం జరుగుతాయంటే ఈ ట్రాన్సిషన్స్ ఆర్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే ఎందుకు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి అంటే మన ఇన్స్టిట్యూషన్స్, మన రూల్ మేకింగ్ బాడీస్ దే ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ ద ప్రాక్టికల్ రియాలిటీస్. కాబట్టి అది ఆ రెండిట్లో ఎప్పుడు వెన్ దెర్ ఇస్ అ గల్ఫ్, వెన్ దెర్ ఇస్ అ డిఫరెన్స్, అందులో డిస్టెన్స్ ఉన్న కారణంగా there are conflicts, there are wars, there are confrontations. ట్రంప్ లాంటి వాళ్ళు పబ్లిక్ లో వచ్చి టారిఫ్స్ పెట్టడం జరుగుతుంది, రైట్? ఎందుకంటే WTO is not able to deliver, రైట్? వాళ్ళకున్న మ్యాండేట్ వాళ్ళు డెలివర్ చేయలేకపోతున్నారు. సో అటువంటి సిచ్యువేషన్స్ లో there is a lot of friction, and that friction can happen through words, it can happen through military means, it can happen through tariffs. So that is the reason why there is so much friction. So in fact మీరు రామ్ మాధవ్ గారి బుక్ చెప్పారు, it's a wonderful book actually గా, especially ఈ ఫీల్డ్ లో నుంచి ఎవరైనా లేకపోతే where to start అని అనుకుంటే this world, the new world అనే ఏదైతే బుక్ ఉందో రామ్ మాధవ్ గారిది, it's a excellent book అండి. So అది like if you want to read up on geopolitics and what the world order is, I would strongly recommend that book actually. అంటే ఈ వరల్డ్ ఆర్డర్ కేవలం పాలిటిక్స్, సివిలైజేషన్ ఆస్పెక్ట్లో కూడా ఇది మారుతుంది అని చెప్పేసి అంటుంటారు కదన్నా. అంటే నేను విన్న సోషల్ మీడియాలో వినిపిస్తుంది అంటే వరల్డ్ ఆర్డర్ మారిపోతుంది అంటే కల్చర్ లేని కంట్రీస్ని తయారు చేద్దాం అనుకుంటారు వీళ్ళంతా అని ఈ కైండ్ ఆఫ్ రూమర్స్ కూడా వస్తున్నాయి. మీ రూమరో ఫ్యాక్టర్ తెలియదు. అవును. సో అంటే అదొకటి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద గ్లోబలిస్ట్ అజెండా, ఎస్పెషలీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ ఇది, అండ్ దెర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ టు ఇట్. ఎందుకు అంటే గ్లోబల్ కార్పొరేషన్స్ లో ఏంటంటే అది ఎప్పుడైతే ప్రపంచంలో డైవర్సిటీ ఎక్కువ ఉందో, డైవర్సిటీ ఆఫ్ థాట్, నేను ఇప్పుడు చెప్పాను భారతదేశంలో ఒక పర్టికులర్ వరల్డ్ వ్యూ ఉంది, వీ లుక్ ఎట్ ఎన్వైరన్మెంట్ ఇన్ అ పర్టికులర్ వే. Now think of from the point of view of some global corporation, they don't want such diversity, right? Because they just want market consumerism. Consumerism. They want to sell their product essentially. Now they don't want lectures, but we are a Vishwaguru, and we will always want to be a Vishwaguru, right? Because we have ideas which we believe have something positive to contribute to the world. And I'm sure there are other ideas in different parts of the world. సో అందుకు ఒక యూనిఫార్మిటీ చేయడానికి, ఒక అంటే పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ అందరూ ఒకేలాగా ఆలోచన చేయాలి అనే ఎఫర్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ వోక్ అజెండా, గ్లోబలిస్ట్ అజెండా అనేది సమాజాన్ని, సొసైటీని ఆ డైరెక్షన్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. సో దట్ ఎవ్రీబడి, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న వాళ్ళు కానీ, లండన్లో ఉన్న అందరూ ఒకలేలాగా ఆలోచిస్తారు. సో వాట్ ఈస్ ద బ్యూటీ? అండ్ ఐ గివ్ యూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా జరుగుతుందో. అంటే మన మైండ్ సెట్స్ ఒకటి, అది పక్కన పెట్టుకుంటే జస్ట్ లుక్ అరౌండ్ సిటీస్. ఈరోజు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సిటీస్ చూస్తే అన్ని సిటీస్ ఒకటేలాగా కనిపిస్తాయి. బట్ ఇఫ్ యూ రివైండ్ 100 years ago, 200 years ago, 300 years ago, every city used to have its own uniqueness, right? All cities today, look more or less the same. Always same buildings, always same architecture. We are losing that uniqueness, right? Even in mana Bharat Deshamlo kuda, right? Even though we are becoming more and more aware of civilizational identity, decolonization gurinchi manam maatladam modlettamu, but practically mana bureaucracy gaani, mana civil service still has to catch up. Mana railway stations kuda manamu anni okate laga kanipistunnai, right? Inta mundu chusukunte oka character unte, right? And that is very important. Mana public buildings, mana roads, mana public spaces, right? It is important that we retain that uniqueness. Because continuum అనేది yes అయింది, and ఆ కల్చరల్ ఇరేజర్ జరుగుతుంది ఇన్స్టెడ్, రైట్? సో ఆ కల్చరల్ ఇరేజర్, సివిలైజేషనల్ ఇరేజర్ నుంచి మనము we have to save ourselves and our civilization. సో అందుకు ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ఇటువంటి అజెండాస్ని మనము ఐడెంటిఫై చేయడం అవసరము. But at the same time, diplomacy is diplomacy, so you'll have to do it very subtly.
ఈ ఒక అజెండా పుష్ చేసే వాళ్ళు అండ్ సమ్ టైమ్స్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ టు అస్. సో ఎందుకంటే జియో పాలిటిక్స్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఈజీ టు పెయింట్ కంట్రీస్ and ideas in black and white, but it doesn't work like that. It's a world of gray. So we might have to leverage the same country for some of our defense needs. China lanti country is the best example. If they have done it right, ante vallu అదే ఏ కంట్రీ నుంచి అయితే ఇన్ని 30 years నుంచి ట్రేడ్ చేస్తారో ఈ రోజు అదే కంట్రీ నుంచి కంపీట్ చేస్తున్నారు, రైట్? సో భారతదేశంలో అనేది మన థింకింగ్లో కూడా అటువంటి ఒక సొఫిస్టికేషన్ రావడం అవసరం ఉంది, రైట్? ఎందుకంటే మన డిఫెన్స్ నీడ్స్ ఎక్కడున్నాయి, మన ఇన్నోవేషన్ టెక్నాలజికల్గా మనము ఏ కంట్రీస్ పైన మనకు ఇంట్రెస్ట్ ఉంది, రైట్? ఏ కంట్రీస్ నుంచి మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ చూసుకుంటే వీ మైట్ హ్యావ్ టు డీల్, అంటే ఒకటే కంట్రీ నుంచి డీల్ కూడా చేస్తున్నాము, అదే విధంగా ఆ కంట్రీ నుంచి మనము కొంచెము జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. సో పెయింటింగ్ ఒక కంట్రీ ఇలా అలా అనేది కౌంటర్ ప్రొడక్టివ్. అది మనం సింప్లిస్టిక్గా చేసుకోవచ్చు, బట్ వీ షుడ్ డీల్ విత్ కంట్రీస్ అట్ ఆల్ అట్ ద సేమ్ టైమ్. ట్రూ. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మనం పీబీసీలో వెళ్ళినప్పుడు మన డాక్టర్ మన అశోక్ ముఖర్జీ గారు గవర్నమెంట్ అంబాసిడర్ ఆఫ్ యుఎన్ వాళ్ళ లెక్చర్ వింటున్నప్పుడు వారు బేసికలీ జనరల్గా వరల్డ్ మొత్తం ఒక ఆశ్చర్యపోయే ఒక పాలసీని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ యోగా వారే పెట్టారు, పెట్టడం. సో వారు చెప్పిన నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ సైన్ చేసింది చైనా అని చెప్పాడు. ఇండియాకి బిగ్గెస్ట్ రైవల్ మనం ఇప్పుడు చైనా అంటున్నప్పుడు ఫస్ట్ సైన్ పెట్టింది చైనా అని చెప్పేసి నేను షాక్ అయినా. దిస్ ఇస్ హౌ జియో పాలిటిక్స్ అని చెప్పేసి వారు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే every issue has its own consensus. On the issue of culture, on the issue of civilization, maybe కొన్ని సెట్ ఆఫ్ కంట్రీస్ మనకు ఫేవరబుల్గా ఉంటాయి, సెక్యూరిటీకి వచ్చేసి వేరే కంట్రీ సెట్ ఆఫ్ కంట్రీస్, క్లైమేట్ చేంజ్కి వచ్చేసి వేరే సెట్ ఆఫ్ కంట్రీస్. ఇన్ఫ్యాక్ట్ ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ న్యూయాన్స్ అంటాం కదా. సో ఇష్యూ బేస్డ్ అలైన్మెంట్స్ అంటే జయశంకర్ గారి గురించి ఇంతకు మాట్లాడాము, ఆయన పదే పదే చెప్తారు దిస్ ఈస్ అన్ ఎరా ఆఫ్ ఇష్యూ బేస్డ్ అలైన్మెంట్స్, దిస్ ఈస్ అన్ ఎరా ఆఫ్ మల్టీ అలైన్మెంట్. అంటే మల్టీ అలైన్మెంట్ అంటే డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఎంగేజ్, and different countries we have to engage on different issues. So అది మల్టీ అలైన్మెంట్. సో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్, రైట్? డిఫరెంట్ కంట్రీస్ని మనం ఎంగేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎరా కంపేర్ టు ప్రీవియస్లీ. ఏదో నేటో లాగా లేక ఏదో ఫుల్ ఫ్లెజ్డ్ అలయన్స్ లాగా అటువంటి ఎరా అనేది అయిపోయింది. అండ్ ఇన్ ఇండియా బీయింగ్ సచ్ అ బిగ్ కంట్రీ, వీ కెన్ నెవర్ బీ ఇన్ అలయన్సెస్ లైక్ దట్, రైట్? వీ విల్ ఆల్వేస్ బీ అన్ వెరీ ఆటోనామస్ ఇండిపెండెంట్ కంట్రీ. మీరు వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. వరల్డ్ ఆర్డర్ లో దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పొలారిటీ, రైట్? దెర్ ఇస్ అ యూనిపోలార్ వరల్డ్ అంటాము, మల్టీపోలార్ వరల్డ్ అంటాము, బైపోలార్ వరల్డ్ అంటాం, రైట్? కోల్డ్ వార్ అనేది బైపోలార్ వరల్డ్, రైట్? కోల్డ్ వార్ లో 2 పోల్స్ ఉన్నాయి, అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్. దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది, అమెరికా వాజ్ ద సోల్ సూపర్ పవర్. సో ఇట్ వాజ్ ద యూనిపోలార్ వరల్డ్. దాని నుంచి నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ మల్టీపోలార్ వరల్డ్. మల్టీపోలార్ లో దెర్ ఆర్ multiple poles of influence. So India is one of those poles today. Whether the world likes it or not, we are one of the poles of influence, and we will only get stronger, right? Otherwise, how is it that Iran-Israel war jarugutunte India is still able to talk to both? Endukante we are a pole, we are an independent pole, right? And we will remain that way. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నాకు ఒక అంటే క్యూరియస్ ఉందని మన క్వశ్చన్ అడుగుదాం. సరే అన్న చెప్తుంటే కదా తర్వాత అడుగుదామని అనిపించింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనని మీరు ఇందాక పవర్ బ్లాక్స్ రెండు చెప్పారు, యుఎస్ఎస్ఆర్ ఉంది, యుఎస్, 2 మేజర్ పవర్ బ్లాక్స్. ఒక్కసారి వచ్చేసి సిఐఏ ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది, ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉండే. సో ఇట్లా ఎప్పుడున్న షిఫ్ట్ వచ్చేది, ఎప్పుడైతే మేబీ మోదీ గారు వచ్చిన తర్వాత, లేకపోతే అది మీరు చెప్పాలి. యాక్చువల్లీ ఉన్నట్టుండి ఒక మల్టీపోలర్ వర్స్లోకి ఎంటర్ అవ్వడం అండ్ మనం ఒక ఇండివిజువల్గా అటానమస్గా మనం ఉండడం, యూరోనమస్గా ఉండడం కూడా ఎట్లా పాసిబుల్ అయింది అనేది. ఎందుకంటే చాలా టఫెస్ట్ థింగ్, 2 పవర్ బ్లాక్స్ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్ అవి. అవును, వాళ్ళు తలుచుకుంటే రిజిమ్ చేంజ్ చేయగలుగుతారు. అండ్ ఎగ్జాంపుల్స్ చూసాం చాలా కూడా. అవును. సో ఇండియా ఈ విధంగా దాన్ని డీల్ చేసింది, ఇది తెలుసుకోవాలని చాలా క్యూరియస్ ఉందన్నమాట నాకు మేజర్. డెఫినెట్గా అంటే భారతదేశంలో ఆఫ్టర్ మన ఇండిపెండెన్స్ వచ్చాక there was a lot of pressure from America, from Soviets to be drifted to one side or the other. అది మనం రెసిస్ట్ చేయగలిగాము.
ఎందుకంటే అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఐ కెన్ సే there is always a recognition that Bharat anedi is not a nation state, right? Yes. Again, you spoke about boot camp and you know, ఇది రిష్యూడ్ లో కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటాము. దట్ ఇస్ నాట్ అ నేషన్ స్టేట్, వీఆర్ సివిలైజేషన్ స్టేట్, రైట్? ఎందుకంటే ఏదో ఒక్క భాష పైన మనము ఎస్టాబ్లిష్ చేయలేదు, ఏదో ఒక్క పర్టికులర్ ఎథ్నిసిటీ పైన మనము భారతదేశాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. వీఆర్ హ్యావ్ మల్టిప్లిసిటీ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ దెర్ ఇస్ అ కామన్ థ్రెడ్ ఆఫ్ ద కామన్ సివిలైజేషన్, భారతీయ సివిలైజేషన్. అది చాలా ఇంపార్టెంట్. సో ఆ రికగ్నిషన్ అనేది యాక్చువల్గా అంటే పాలిటిక్స్ని పక్కన పెట్టి చూసుకుంటే ఈవెన్ కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? కాన్స్టిట్యూషన్లో కూడా దట్ ఈస్ వై వీ సే ఇండియా దట్ ఈస్ భారత్, రైట్? ఇండియా దట్ ఈస్ భారత్ ఇస్ బేసిక్లీ టు సే 1947లో 15th August is not the birthday of India, right? భారత్ హ్యాస్ బీన్ అరౌండ్. భారత్ చాలా వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఎస్, పొలిటికలీ ఇండిపెండెన్స్ దొరికింది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్, బట్ దట్స్ ఇట్. అది మన బర్త్డే కాదు, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్ టు ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్స్ టు understand, right? It's not a birthday. So it is the fact that we have been around for a very long time. The problem was that we did not pay attention. Manaku oka material power kuda ఎప్పుడైనా ఐడియాస్ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి దానికి కింద ఫౌండేషన్ అనేది మెటీరియల్ పవర్తోనే ఉంటుంది, అదర్వైజ్ ఇట్ బికమ్స్ హాలో, రైట్? అండ్ దట్ వాస్ ద ప్రాబ్లమ్. వీ డి నాట్ పే అటెన్షన్ టు మెటీరియల్ పవర్. వీ థాట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అట్ దట్ టైమ్, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ Nehru, he did not realize the importance of building material power that is, in sync with the global aspiration. So we suffered 62లో జరిగిన యుద్ధంలో. Then in 65 we won the war, but then there was a realization that we have to materially ఇది అని. సో అలాగా మనం జరిగాం. సో అప్పుడున్న పరిస్థితుల్లో we aligned with various countries as necessary. But you rightly said, అంటే అంత ఈజీ కాదు. సూపర్ పవర్స్ లైక్ అమెరికా కానీ ఇప్పుడు ఈ టైంలో చైనా, ఇటువంటి కంట్రీస్ దే ఆర్ చేంజింగ్ రెజీమ్స్, దే ఆర్ బయింగ్ ఆఫ్ ఎలిట్స్. అమెరికా ఏమో రెజీమ్ చేంజ్ చేస్తుంది, చైనా ఏమో మన పొలిటికల్ వాళ్ళని కొనేసుకుంటుంది, రైట్? చిన్న చిన్న కంట్రీస్లో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ చైనా టు బై ఆఫ్ ఎలిట్స్, రైట్? I think there are various sources of how we've resisted that, right? Mana culture has been very strong anchor for that. Our vast size has been very important also, and it's not easy to influence a country like India, right? There is enough diversity, there is enough leaders. Ultimately, of course, in the last 10 years we've had strong leadership, stable leadership, right? Leadership which has not been ante turbulent ga ledu, right? Oka stable, strong, solid leadership, especially under Narendra Modi ji, has played a very important role. Ante oka influences ni nunchi shield cheyadaniki mana country ni, it has been extremely important, right? And so political leadership, stable political environment anduku chaala important. Otherwise we become very vulnerable. Chinna influence groups toni you can influence the policy of the country. I mean, no examples unnai danvi ante no, but so that becomes very important. So and ultimately it comes down to the people. అంటే మన పాపులేషన్ ఎంత అవేర్ ఉంది టు అండ్ హౌ మచ్ డు వి రివార్డ్ డెసిషన్స్ దట్ ఆర్ టేకెన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్, రైట్? మనం భారతదేశానికి వెన్ వీ సే ఇండియా ఫస్ట్ అనేది sometimes if you have to take decisions in the interest of India first, they might be difficult decisions. How much is our population willing to stand behind the government during those difficult times? అది కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే అండ్ అది ఒక్కొక్కసారి అది నేషనల్ సెక్యూరిటీ రీజన్స్, నేషనల్ సెక్యూరిటీ డిసిషన్స్ కాకపోవచ్చు. ఇట్ కుడ్ బి సమ్ ఎకనామిక్ రీజన్స్, ఇట్ కుడ్ బి సమ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ఇట్ కుడ్ బి సమ్ గవర్నెన్స్ రిఫార్మ్స్, బట్ దే ఆర్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ఇట్ మైట్ makes some people's lives inconvenient, but can we emerge out of it? Because we are not like China ఏంటంటే ఒక డిసిషన్ తీసుకొని చెప్పేస్తుంది ఇది డిసిషన్ అని. మనం అలా చేయలేము, రైట్? ఒకసారి ఐ రిమెంబర్ అన్నమలై గారు ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ సెడ్ చైనాలో ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అంటే దే జస్ట్ డ్రా లైన్ అండ్ దే కన్స్ట్రక్ట్ రోడ్. ఇండియాలో పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళాలంటే దే గో ఫార్వర్డ్, మళ్ళీ దే రియలైజ్ ఇక్కడ ఎవరిదో సమ్ కమర్షియల్ ఏదో ఉంది, సమ్ మేబీ సమ్ పువర్ ఫార్మర్ హ్యాస్ ద ల్యాండ్, సో ఈ టేక్ అ రైట్ టర్న్. మళ్ళీ అక్కడ ఏదో మేబీ ఒక స్కూల్ ఉంది, సో వీ టేక్ అ లెఫ్ట్ టర్న్. దాని తర్వాత ఏదో హాస్పిటల్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్, సో వీ టేక్ అ రైట్ టర్న్. సో అలా చేయాలి.
And that's the beauty, because we are not erasing things, right? We take people together. అది మన స్ట్రెంగ్త్ అనేది. డెమోక్రసీ అనేది మనకు వెస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కాదు. డెమోక్రసీ అనేది we had the most ancient republics in our kind. Vaishali in Bihar, there are several examples. And again, our religion, our world view has been deeply democratic. So అందుకే మోదీజీ అంటారు, I mean, mother of democracy అనేది it's not some slogan. We have had democratic traditions చాలా ancient times నుంచి. So అది మన strength. So అందుకు it will always be our asset. మనం ఇంత మాట్లాడినప్పుడు మోదీజీ చెప్పిన వికసిత్ భారత్ 2047 గురించి మాట్లాడకపోతే అసలు మనం జియో పొలిటిక్ వెళ్ళదు కాదు. ఎందుకంటే ఇది ఫ్యూచర్. ఇప్పటివరకు మనం పాస్ట్ మాట్లాడినాం, ప్రజెంట్ గురించి కొంతవరకు మనం మాట్లాడినాం. సో వికసిత్ భారత్ 2047 ఇండియాని ఏ విధంగా మార్చబోతుంది? వికసిత్ భారత్ అనే ఏదైతే విజన్ ఉందో అది ఇట్ ఈస్ ఎసెన్షియలీ మనం ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి బై 2047. 100 ఏళ్ళు ఇట్ విల్ బీ సిన్స్ మన ఇండిపెండెన్స్ అయ్యి. సో వీ హ్యావ్ సెట్ దిస్ టార్గెట్. అంటే మన ప్రధానమంత్రి గారు ఒక టార్గెట్ సెట్ చేశారు ఫార్ అవర్ గవర్నమెంట్, ఫార్ అవర్ పీపుల్, అంటే ప్రజల కోసం కూడా అండ్ మన గవర్నమెంట్ రెండిటికి, అండ్ ఎవ్రీబడి, దట్ వీ హ్యావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ అండ్ వీ హ్యావ్ టు మేక్ భారత్ అ డెవలప్డ్ కంట్రీ. నౌ డెవలప్డ్ కంట్రీ economically, developed country socially, developed country education wise, developed country in terms of our military power, and global leadership. Oka చెప్పాలంటే if we are able to do all this, we will essentially to emerge like a Vishwaguru, right? Where ఎందుకంటే we will be able to contribute ideas to the world when we stand on solid ground, right? So వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలి, right? అండ్ దానికే వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు అడిగారు, రిషూట్లో కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ఇండికేటర్స్, రైట్? వేర్ వీఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు హౌ వికసిత్ భారత్ షుడ్ లుక్ లైక్, రైట్? సో అండ్ వీ ఆల్సో అంటే అక్కడ especially I teach courses called Global Grand Challenges, for example, technology and policy. So akada what we are trying to do is to create a set of young individuals, ante they might be technology vallu undochu, psychology vallu undochu, design vallu undochu, they might be professionals in any field, but we want to root everybody in thinking of future, yet remaining rooted in our civilization. So how do we make people prepared for Viksit Bharat and become partners in that journey, and we should become contributors in the journey of Viksit Bharat. So what is going to happen next oka 20 samvatsarallo em jaragabotundo, that will determine what kind of Viksit Bharat we will be, or whether we will become a Viksit Bharat. దానికి కావాల్సిన ఒక డిసిషన్ మేకింగ్, దానికి కావాల్సిన ఒక చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్, that is going to determine how we become Viksit Bharat. అందులో we might have to do some economic reforms. మన economic setup చూసుకుంటే అందులో what are the things which we are lacking, right? We have to identify that. If మనం చూసుకుంటే GST reform అనేది, లేక మొన్న లాస్ట్ ఇయర్ మోదీజీ తీసుకొచ్చిన లేబర్ రిఫార్మ్స్, రైట్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిలేటెడ్ రిఫార్మ్స్, ఇవన్నీ ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ని స్ట్రాంగ్ చేయడానికి. అదేవిధంగా టెక్నాలజీ ఈజ్ ద న్యూ బ్యాటిల్ ఫీల్డ్, రైట్? యుక్రెయిన్ వార్లో చూసాము, ఇప్పుడు మన ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో చూస్తున్నాము. టెక్నాలజీ ఈజ్ ద డిఫైనింగ్ ఫ్యాక్టర్, అంటే డిసైసివ్ ఫ్యాక్టర్. డ్రోన్స్, హైబ్రిడ్ వార్ఫేర్, రైట్? అంటే వార్ఫేర్ విచ్ ఒకటే సైమల్టేనియస్గా ఆర్మీస్ కూడా వెళ్తున్నాయి, సైబర్ అటాక్స్ కూడా వెళ్తున్నాయి, డ్రోన్స్ కూడా వెళ్తున్నాయి, ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది, పేమెంట్ సిస్టమ్స్ని వెపనైజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హైబ్రిడ్ వార్ఫేర్. దెన్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, అంటే మీకు బాగా తెలుసు, సో రైట్? సో ఇవన్నీ అట్ ద సేమ్ టైం మొబిలైజ్ చేయడం జరుగుతుంది. This is the kind of era we live in. So it is not going to be easy. So Viksit Bharat is not going to be as easy as how, for example, China developed. But we have to invest in the right places, right? ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేయడము. డిఫెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే వికసిత్ భారత్ అవ్వాలంటే వీ మస్ట్ బీ సెక్యూర్ అండ్ సేఫ్. మన సెక్యూరిటీ మనం ఎన్ష్యూర్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక ఆటోనామస్, నేను పోల్ అని చెప్పాను ఇందాక, వీ షుడ్ బికమ్ అ పోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని.
అది ఉండాలంటే వీ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ ఉండాలంటే సెక్యూరిటీకి సంబంధించిన ప్రతి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అనేది మనం తయారు చేయాలి, రైట్? సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యే ప్రతి డిఫెన్స్ ఫ్యాక్టరీ ఈజ్ అ స్టెప్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వికసిత్ భారత్. దెర్ ఇస్ నో వికసిత్ భారత్ వితౌట్ ఆత్మనిర్భరత ఇన్ సురక్ష. డిఫెన్స్లో మనకు ఆత్మనిర్భరత లేకపోతే వికసిత్ భారత్ అవ్వదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన గవర్నెన్స్ రిలేటెడ్ రిఫార్మ్స్, రైట్? గవర్నెన్స్లో డిజిటలైజేషన్ తీసుకొచ్చి డిజిటల్ ఇండియా ద్వారా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేశారు ప్రాసెసెస్, రైట్? ఇప్పుడు ఒక పాస్పోర్ట్ ఇష్యూ చేసుకోవాలి ఈ రోజుల్లో అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ మచ్ బెటర్ అండ్ కన్వీనియంట్ దాన్ ఇట్ వాజ్ సమ్ 10 years ago, రైట్? అంతకుముందు ఏజెంట్లు ఉండేవాళ్ళు, there was lot of corruption and all of that. Today you just have to book a slot. మీకు స్లాట్ దొరికిపోతుంది ఒక 20 minutesలో. ఒక 2-3 years కింద నేను రెన్యూ చేయడానికి వెళ్ళాను పాస్పోర్ట్. ఇట్ టుక్ మీ లైక్ 20 minutes or something, అండ్ విదిన్ ఒక 1 week or so నాకు పాస్పోర్ట్ దొరికిపోయింది. అది కూడా రెగ్యులర్ సర్వీస్, తత్కాల్ కూడా కాదు. సో అది ఎందుకు అయింది అంటే వీ హ్యావ్ స్ట్రీమ్లైన్డ్ అవర్ ప్రాసెసెస్, అంటే వీ బ్రాట్ ఇన్ డిజిటలైజేషన్. సో అది ప్రతి స్ఫియర్లో మనం తీసుకురావాలి. ఆ రెడ్ టేప్ అనేది తీసేయాలి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. జ్యుడిషియరీ అయినా, బ్యూరోక్రసీ అయినా, ఆర్ అర్బన్ గవర్నెన్స్. నా దృష్టిలో ఈ 3 అనేది దీస్ ఆర్ ద నెక్స్ట్ బిగ్ థియేటర్స్ ఆర్ నెక్స్ట్ బిగ్ ఏరియాస్ ఆఫ్ రిఫార్మ్. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఇన్ రిషిహుడ్ వి టాక్ అబౌట్ నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్. దట్స్ ద గోల్. లైక్ we say they are the India's first national transformation university. Why we say that is because we want to push for these changes which will take us there. అంటే సో బ్యూరోక్రసీని రిఫార్మ్ చేయడము, జుడిషియరీని చేయడము, మన సిటీ గవర్నెన్స్ని రిఫార్మ్ చేయడం అనేది నెక్స్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్స్. సో టుమారో వెన్ ద గవర్నమెంట్ రిఫార్మ్స్ దీస్ ఏరియాస్, పీపుల్ లైక్ యూ అండ్ మీ షుడ్ బీ ఏబుల్ టు టాక్ అబౌట్. వీ షుడ్ టెల్, అంటే మన వ్యూవర్స్కి కానీ లేక మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి వీ షుడ్ బీ ఏబుల్ టు టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిఫార్మింగ్ దిస్, రైట్? మొన్న ఒక గవర్నర్ మీరు చూసే ఉంటారు, దే వాజ్ ఐ డోంట్ నో, లైక్ దే వాజ్ చీఫ్ మినిస్టర్ వాజ్ టేకింగ్ ఓత్. అంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఓత్ తీసుకున్నట్టు అక్కడ ఉన్న గవర్నర్ హీ వాజ్ వేరింగ్ బ్రిటిష్ ఎరా విగ్, రైట్? అండ్ ఐ మీన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది, రైట్? అది చూసి ఐ వాజ్ షాక్డ్. అంటే ఇంత టైంలో 2025లో కూడా డీకాలనైజేషన్ గురించి మనం ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు దేర్ ఈస్ గవర్నర్ ఆర్ not a governor but a judge, like a judge from the judiciary, who is wearing a wig from the colonial times. This is unacceptable. And this is what our institutions, public institutions must understand. అంటే ఈ రోజుల్లో కూడా మనం ఈ కొలోనియలిజం అనే కొలోనియల్ మైండ్ సెట్ అనేది మనము వెనకకు వదిలేసి ముందుకు వెళ్ళాలి. సో దట్ ఈస్ వెన్ విల్ బికమ్ వికసిత్ భారత్. లైక్ ఐ సెడ్, వీ హ్యావ్ టు బీ అ సూపర్ పవర్ విత్ ఇండియన్ క్యారెక్టరిస్టిక్స్. వీ హ్యావ్ టు బీ an economy with Indian characteristics, right? We have to be a society rooted in Indian characteristics, right? So అది చాలా ఇంపార్టెంట్. సో వికసిత్ భారత్ అనేది మనము ఈ డిఫికల్ట్ గ్లోబల్ సిచ్యువేషన్, బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అవి కూడా ఐడెంటిఫై చేయాలి. సో ఇట్స్ నాట్ ఆల్ డూమ్ అండ్ గ్లూమ్. అంటే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంత ట్రేడ్ వార్ జరుగుతుంది, సో వీ కెన్ థింక్ దట్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైమ్ అండ్ ఇట్ ఈస్, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. లైక్ టుడే కంపెనీస్ ఆర్ లుకింగ్ అట్ ఆల్టర్నేటివ్స్, రైట్? దే డోంట్ వాంట్ టు బీ డిపెండెంట్. చైనా పైన ఇంత డిపెండెంట్ ఉండాలని వాళ్ళకి కూడా దే రియలైజ్, కోవిడ్ టైంలో కానీ దాని తర్వాత దే హ్యావ్ రియలైజ్ దిస్. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. అంటే మనం అట్రాక్ట్ చేయగలమా? వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ పబ్లిక్ సిస్టమ్స్, మన గవర్నెన్స్ సిస్టమ్స్ మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫుల్ పొటెన్షియల్ అనేది మన ఇండియన్స్ పొటెన్షియల్ బయటికి రావాలంటే మన సిస్టమ్స్ షుడ్ బి మోడిఫైడ్ ఇన్ అ సర్టెన్ వే. ఎందుకంటే బయట వెన్ వి సీ ఆ సిస్టమ్స్ మంచిగా ఉన్నప్పుడు ఇండియన్స్ ఆర్ కమ్ అవుట్ ఆన్ ద టాప్. సో రైట్, దెన్ వీ షుడ్ డూ దట్ అట్ హోమ్ యాజ్ వెల్, రైట్? భారతదేశంలో కూడా మనం చేయగలగాలి. సో దానికి ఒక కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ మనం చేస్తే దట్ విల్ టేక్ అస్ టు వికసిత్ భారత్. మనం సిలికాన్ వ్యాలీనే తయారు చేస్తాం, ఇండియా ఎందుకు చేసుకోలేదు? ఎస్ సూపర్ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఇప్పుడు ఇండియా యొక్క పొజిషన్ ఎట్లుందన్న? ఐ మీన్ జియోపొలిటికల్లీ మనం చాలా మాట్లాడుతుంటాం, కానీ కొంతమంది వచ్చేసి ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇక్కడ ఉంది, దీనికన్నా పాకిస్తాన్ బెటర్ ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. కొన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి, వినడానికి చాలా నవ్వు వస్తుంటుంది. సో బేసికలీ ఇట్లాంటి సినారియోస్లో రీసెంట్గా మన రాణి కూడా వాళ్ళు యూఎస్ నుండి
శాంక్షన్స్ చేయడం అని రైట్ సో ఈ రకంగా కూడా ఉన్నది కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇండియా యొక్క రిలేషన్షిప్ ఎట్లుంది, నైబర్స్ తో ఎట్లుంది, అండ్ సోకాల్ సూపర్ పవర్ అన్న మాట్లాడే కంట్రీస్ తో ఎలా ఉంది? రైట్, భారతదేశం అనేది ఎస్పెషలీ గ్లోబల్ సౌత్లో, అంటే గ్లోబల్ సౌత్ అనేది మీరు మోదీజీ కానీ జయశంకర్జీ గారి స్పీచెస్ వింటే బాగా వాళ్ళు గ్లోబల్ సౌత్ రెఫర్ చేస్తారు. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? బేసికలీ డెవలపింగ్ కంట్రీస్, ఏషియాలో, ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో ఉన్న డెవలపింగ్ కంట్రీస్, రైట్, ఎకనామిక్గా ముందుకు వెళ్తున్న దేశాలు. ఆ దేశాల్లో చూసుకుంటే భారతదేశానికి దెర్ ఇస్ lot of goodwill. They really admire India, they love India. Yes. I went to Mauritius a couple of years ago. అక్కడ చెప్పారు, ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆయన asked me, హిందీలో అడిగారు, आपको पता है मॉरिशस को का दूसरा नाम क्या है? అంటే నేను అడిగాను, क्या है అభి बताइए అంటే छोटा भारत. సో ఆయన చెప్పారు అనమాట. అండ్ ఆయన ఎంత వెరీ ప్రౌడ్ దట్ మోదీజీ had visited them recently, and many of these countries unfortunately ఇంతకు ముందు మన ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళలేదు అక్కడికి, రైట్, కొన్ని ఇయర్స్ వరకు వెళ్ళలేదు. లైక్ నేపాల్ అటువంటి దేశానికి కొన్ని ఇయర్స్ వరకు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు. సో మోదీజీ వచ్చాక ఎవ్రీ కంట్రీ, అది అమెరికా లాంటి పెద్ద దేశమైనా, భూటాన్ లాంటి చిన్న దేశమైనా, ఇన్ఫాక్ట్ మోదీజీ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ వాస్ టు భూటాన్, రైట్, దట్ షోస్ దట్ నేబర్హుడ్ ఫస్ట్ కమిట్మెంట్. సో చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా వీ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ ఎవ్రీ వన్, అండ్ దట్ హ్యాస్ షోన్ రిజల్ట్స్, రైట్. ఎందుకంటే పాపువా న్యూ గినీ అలాంటి కంట్రీ నుంచి, సూరినామ్ నుంచి, లాటిన్ అమెరికా నుంచి, ఏషియా వరకు, we see a certain goodwill for Bharat. Now it is on us how we deliver, right, in terms of vision, in terms of political leadership. We've got it right. Right, now we have to get it right in terms of administrative capacity and administrative delivery, right, and our foreign policy has delivered. Now our administrative setup must also step up, right. Endukante when we do projects, కొన్నిసార్లు బ్యూరోక్రసీ కారణంగా వీ ఫేస్ సమ్ ఛాలెంజెస్, రైట్, టైమ్ లైన్స్ ఉంటాయి, టైం కమిట్మెంట్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు బీ ఆన్ ద టాప్ ఆఫ్ అవర్ గేమ్ దానికోసం. సో ఇండియా ఒక పొజిషన్ అనేది సో ఫార్ వీఆర్ ఇన్ అ జియో పొలిటికల్ స్వీట్ స్పాట్. సో అమెరికాతో కూడా వీ హ్యావ్ డిఫెన్స్ టైస్ ఉన్నాయి, టెక్నాలజికల్గా మనం ముందుకెళ్తున్నాము. రష్యాతో ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. యూరోప్తోని వీ సైన్డ్ ట్రేడ్ డీల్, హిస్టారిక్ ట్రేడ్ డీల్ అసలు, ఎందుకంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ యాక్చువల్లీ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా జపాన్, ఇజ్రాయెల్, సో మెనీ కంట్రీస్ వీ హ్యావ్ బీన్ ఎంగేజింగ్. యుఏఈ ట్రేడ్ డీల్స్ వీ హ్యావ్ బీన్ సైనింగ్. అంటే ఈ రోజుల్లో అసలు ట్రేడ్ అనేదే చాలా కష్టం. ట్రంప్ ఎరాలో భారతదేశం అనేది వీఆర్ ఆన్ అ ట్రేడ్ డీల్ సైనింగ్ స్ప్రీ, విచ్ ఇస్ అ బిగ్ థింగ్, రైట్. సో వీఆర్ అంటే బకింగ్ ద ట్రెండ్ ఏమంటుందంటే ట్రేడ్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇన్ టుడేస్ వరల్డ్ అన్నప్పుడు వీఆర్ కంటిన్యూస్లీ సైనింగ్ ట్రేడ్ డీల్స్. యుఏఈతో మనం సైన్ చేసాము, ఆస్ట్రేలియాతో సైన్ చేసాము, దాని తర్వాత యూకే, యూరోప్, ఒమాన్, అండ్ వీఆర్ నౌ ఇన్ టాక్స్ విత్ మెనీ అదర్ కంట్రీస్, రైట్. సో we've been able to manage different things, and ఒక మల్టీ అలైన్మెంట్ మనం సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేసాం. మన నేబర్హుడ్లో చూసుకుంటే వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇస్ దట్ neighborhood countries lo there is always a sentiment, because they are smaller countries. అంటే ఒక పెద్ద నేబర్ ఉన్నప్పుడు అక్కడ పాలిటిక్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చాలా మంది ఆపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు యాంటీ ఇండియా పాలిటిక్స్ లో ఇండల్జ్ చేస్తారనమాట. అఫ్ కోర్స్, బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు టర్న్ అరౌండ్. మాల్దీవ్స్ చూసుకుంటే అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. I mean, President Mohammad Muizu anedi, he came to power on an India out campaign, but within matter of maybe 1 or 2 years, aina U-turn తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే he realizes, he has been made to realize the importance. అంటే భారతదేశం మీకు ఏదైతే ఆఫర్ చేస్తున్నదో that is much more than what you would otherwise, right? So మన దేశం కోసం కాదు, యాక్చువల్లీ ఈ దేశాలు వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ కోసము భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అవర్ జాబ్ ఈస్ బేసికలీ టు షో దెమ్ దట్, రైట్, మాతోని మీ మంచి సంబంధాలతోని మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది, దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ డిప్లొమసీ. అండ్ ఐ థింక్ వీ హెవ్ బీన్ ఏబుల్ టు డూ దట్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. కానీ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ ఛాలెంజెస్, ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసుకుంటే దెర్ ఆర్ ఛాలెంజెస్, రైట్, అండ్ దెర్ ఆర్ అదర్ ఛాలెంజెస్ ఆల్సో. అండ్ ముందెళ్తూ అండ్ ముందు వచ్చే కాలంలో ద ఛాలెంజెస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. ఎందుకంటే our ability to manage both sides, multiple sides, adi at every stage
it will be put to test, right? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉంది, రైట్? ఇట్స్ డిఫికల్ట్. yes we have been able to do it successfully, but it's difficult. neighborhood లో కూడా, రైట్, కాన్స్టెంట్ గా పొలిటికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో మనము we have to have a global outlook, we have to start developing a global outlook as a country also. ఎందుకంటే భారతదేశం లాంటి పెద్ద దేశంలో there is so much of conversation, there is so much of diversity, there is so much of things to explore. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే దానివల్ల వీ లుక్ ఇన్వర్డ్స్, రైట్? దట్ ఈస్ సంథింగ్ దట్ వీల్ హ్యావ్ టు చేంజ్. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక లాంటి దేశంలో మీరు వెళ్తే ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ పాపులేషన్ అనేది దే లుక్ ఎట్ ద వరల్డ్, they are very much well aware about which country has what kind of culture, what are their backgrounds, right? People will, the same person, tourist guide, they might be dealing with a Chinese tourist, they might be dealing with an Indian tourist. So వాళ్ళకు ఒక గ్లోబల్ అవుట్లుక్ వల్ల they are able to leverage some opportunities. ఇది మనం భారతదేశంలో తీసుకురావాలి. ఎందుకంటే మనం పెద్ద దేశం కాబట్టి sometimes we lose track of that global picture. That is very important. So we must have మన యూనివర్సిటీ క్యాంపసెస్లో నేపాల్ నుంచి స్టూడెంట్స్ ఉండాలి, భూటాన్ నుంచి ఉండాలి, ఆఫ్రికా నుంచి ఉండాలి, రైట్? సో బికాస్ వై నాట్, రైట్? We are able to offer world class education. Then let us open the doors for other countries. And we should have friends. America lo undi, if any of them are watching it, like they have to also become the agents of change, right? Modi ji antaru kada, మీ పాస్పోర్ట్ రంగు ఏదైనా ఉండొచ్చు, మీరు భారతీయులే, రైట్? అండ్ సో యూ హ్యావ్ లాట్ టు కాంట్రిబ్యూట్, రైట్? ఎందుకంటే అమెరికాలో చూసుకుంటే వీ నో జూయిష్ కమ్యూనిటీ ఏ విధంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. There is something called IPAC, American Israeli Public Action Committee అని. Where is the American Indian Public Action Committee, right? So అలా మనం చేయడానికి today's times లో ఉట్టి మోదీజీ కానీ ఉట్టి గవర్నమెంట్ కాదు, all of us are ambassadors. ప్రతి ఒక ఎక్స్చేంజ్కి వెళ్ళే స్టూడెంట్, ఒక మాస్టర్స్కి యూఎస్ కానీ కెనడాకి వెళ్ళే ఒక మాస్టర్ స్టూడెంట్స్ కూడా ఆల్సో అన్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, రైట్? వీ హ్యావ్ టు బీ, వెదర్ వాట్ ఎవర్ మే బీ యువర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఇంజనీర్ కావచ్చు, మీరు ఆర్కిటెక్ట్ కావచ్చు, కానీ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్స్ ఏంటివి, మన కోర్ ఇష్యూస్ ఏంటివి, మన కోర్ రెడ్ లైన్స్ ఏంటివి, ఈ అవేర్నెస్ అనేది ప్రతి భారతీయునికి ఉండాల్సిన అవసరం ఈ రోజు ఉంది. అండ్ అగైన్ అన్న, ఇందాక మీరు చెప్పారు చాలా పాజిటివ్స్ ఉన్నాయి, మనం ఇంత అడ్వాన్స్ గ్రో అవుతున్నాం మనం, అండ్ వికసిత్ భారత్ని మేబీ మనం ఇదే స్పీడ్లో వెళ్తే మనం పక్క అచీవ్ అవుతాం అనే ఒక కాన్ఫిడెంట్ అయితే మనకు ఉంది. అండ్ వరల్డ్లో ఉన్న అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇండియన్స్కి అని చెప్పి కూడా చెప్పారు. ఇన్ని రకాల పాజిటివ్స్ మధ్యలో ఒక కైండ్ ఆఫ్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పినట్టే ర్యాంకింగ్స్లో మనం ఎప్పుడు తక్కువ ఉంటాం. రీజన్ ఏంటి, ఎందుకు ఈ ర్యాంకింగ్స్, ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మనకు అగెన్స్ట్ ఉంటాయి? సో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుంది? ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అసలు అవి గ్లోబలే కాదు. దే ఆర్ ఏదో ఒక థింక్ ట్యాంక్, ఏదో ఒక దేశం ఒక వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఉంది. ఆ హ్యాపీనెస్, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు ఇండియా నుంచి ఎక్కువ ర్యాంక్ చేశారు వాళ్ళని. అంటే ద రిపోర్ట్ సేస్ దట్ పీపుల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ యుక్రెయిన్ వెన్ దేర్ వర్ కాన్ఫ్లిక్ట్స్ గోయింగ్ ఆన్ were ranked as more happy than India. How is that possible? Right? Global the media freedom index అని ఉంది, అందులో Hong Kong was ranked better than India. It is shocking. And the same year when this happened, this ranking came out, హాంకాంగ్లో చైనా ఇంపోజ్ వాట్ ఈస్ కాల్డ్ నేషనల్ సెక్యూరిటీ లా అని అక్కడ ఉన్న డిసెంట్ కానీ జర్నలిస్ట్ని కానీ మొత్తం లోపలేశారు, రైట్? సో ఆ సమయంలో ర్యాంకింగ్స్ ఆర్ సేయింగ్ హాంకాంగ్ ఈజ్ బెటర్ ఫర్ మీడియా ఫ్రీడమ్ దాన్ ఇండియా. సో ఇది ఎందుకు అవుతుందంటే దెర్ ఆర్ టూ రీజన్స్. ఒకటి, దెర్ ఇస్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు పెయింట్ ఇండియా ఇన్ అ సర్టెన్ లైట్. నాట్ జస్ట్ ఇండియా, ఎనీ పవర్ విచ్ ఇస్ ఎమర్జింగ్. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో కూడా బ్రిటిషర్స్ ఎంతమంది ఇండియాలో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మన ఇండియన్సే వాళ్ళ బ్రిటిష్ సర్వీస్లో ఉన్న వాళ్ళు నంబర్స్లో ఎక్కువ, రైట్? బ్రిటిషర్స్ రూల్డ్ ఇండియా త్రూ ఇండియన్స్. హౌ డిడ్ దే డూ దాట్? అఫ్ కోర్స్, yes, they paid people and all that, but it's not just money. It is the psychological dominance. Ante that we are a better society than you, right? Adi very important for dominance. It's the same thing. నేను ఇదివరకు చెప్పాను,
మన వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయినప్పుడు ఒక కొలోనియల్ ఎరా నుంచి ఒక ఇన్స్టిట్యూషనల్ డామినెన్స్లోకి వెళ్ళాము. ఇన్స్టిట్యూషనల్ డామినెన్స్లో ఏంటంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐడియాస్ టు పెయింట్ అ సొసైటీ ఇన్ అ నెగటివ్ లైట్ సూట్స్ ద డామినెంట్ పవర్, బికాస్ ఓన్లీ దెన్ వాళ్ళు వచ్చి మనకు చెప్పగలుగుతారు మీరు యూఆర్ నాట్ పర్ఫెక్ట్, లెట్ మీ కమ్ అండ్ ఫిక్స్ యూ, రైట్? వై డోంట్ యూ యునో మేబీ మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ మా ఇన్స్టిట్యూషన్స్ని మిమిక్ చేయండి, ఎందుకంటే మీన్స్ మీరు మీ ఓన్గా చేయలేరు, రైట్? సేమ్ థింగ్ వాట్ విన్స్టన్ చర్చిల్ సెడ్ దట్ భారతదేశం అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది అన్నాడు. ఎందుకంటే మన యొక్క కాన్ఫిడెన్స్ని బీట్ చేయడానికి. సో ఇట్స్ అ గేమ్, రైట్? ద సెకండ్ థింగ్ ఈజ్ ఆల్సో దట్ చాలామంది ఇండియన్స్ కూడా ఈ యొక్క నెగిటివ్ పర్సెప్షన్ని యూనో పెద్దగా చేయడంలో ఒక కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తే గ్లోబల్ మీడియాలో చాలా మటుకు యాంటీ ఇండియా ఆర్టికల్స్ యాక్చువల్గా కొన్ని ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు కూడా రాస్తారు. ఎందుకంటే దే మైట్ హ్యావ్ సమ్ కంప్లైంట్ అబౌట్ ఇండియా, యునో, ఆర్ దే పొలిటికలీ వాళ్ళు దే డోంట్ హ్యావ్ పెట్రోనేజ్, దానివల్ల కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్? ఎస్ చేస్తుంటారు. అండ్ అదే దాంతో పాటు అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఆల్సో కేసెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ చాలాసార్లు, బికాస్ వీఆర్ డిఫరెంట్ సొసైటీ అండ్ వెస్ట్లో అని వేరే దగ్గర దే ఆర్ డిఫరెంట్ సొసైటీ, సో దే మే నాట్ బీ వెల్ ఇన్ఫార్మ్. సో అది కూడా ఉంటుంది, అంటే జెన్యున్ ఇగ్నోరెన్స్. ఆ జెన్యున్ ఇగ్నోరెన్స్ని దూరం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది. వీ హ్యావ్ టు టెల్ అవర్ స్టోరీ, రైట్? లైక్ ఐ సెడ్, ఎవ్రీ ఇండియన్, ప్రతి భారతీయులు భారతదేశంలో ఉన్నా భారతదేశంలో బయట ఉన్నా వాళ్ళు భారతదేశానికి ఒక అంబాసిడర్, రైట్? దట్ ఈస్ హౌ nations tell their story, not with government speeches. Government speeches are only very bureaucratic. ఎంతమంది అసలు గవర్నమెంట్ స్పీచెస్ వింటారు, రైట్? సో you might have the brilliant Jaishankar, but you have to tell your story at every level. College campuses లో, వర్క్ ప్లేస్ లో, ఆఫీసెస్ లో, అది చాలా ముఖ్యం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈస్ దట్ ఇప్పటి వరకు ఇందాక నేను చెప్తున్నాను, లాట్ ఆఫ్ కంట్రీస్ హ్యావ్ గుడ్ విల్ ఫర్ ఇండియా, బట్ ఎట్ సేమ్ టైమ్ ఎస్టాబ్లిష్డ్ వరల్డ్ ఆర్డర్లో ఎవరైతే పవర్స్ ఉన్నారో, ఎవరైనా కావచ్చు, అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, అదర్ ఎస్టాబ్లిష్డ్ పవర్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు చియర్ ఫర్ ఇండియాస్ రైజ్ ఫర్ ఎవర్. అంటే ఇది వరకు వెన్ వీ మూవ్డ్ ఫ్రమ్ 1 trillion ఎకానమీ టు 5 trillion ఎకానమీ, పీపుల్ మైట్ చియర్ అస్. బట్ నౌ ఇప్పుడు 5 trillion నుంచి మనం 10 trillion వెళ్తాము, 10 trillion నుంచి 15 trillion వెళ్తాము, అండ్ వికసిత్ భారత్ అన్నప్పుడు వీ విల్ గో ఈవెన్ ఫర్దర్ 30 to 40 trillion వరకు వెళ్తాము. సో ద జర్నీ ఫ్రమ్ 5 trillion to 10 trillion to 15 to 40 trillion ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ద సేమ్ యాజ్ ద జర్నీ ఫ్రమ్ 1 trillion to 5 trillion. 1 trillion to 5 trillion వచ్చినప్పుడు ఎవ్రీబడి వాస్ చియరింగ్, ఎస్ గో ఇండియా అని అన్నారు. కానీ ఇది ఇంత వచ్చే కాలంలో దట్ విల్ నాట్ బి ద కేస్. ఛాలెంజ్. Yes, they will say India is doing this wrong, India is doing that wrong, and because who wants another new player? Who wants another independent thinking country to make the rules for the world? No, they don't. So we have to realize this. So ప్రతి భారతీయుల ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు బికమ్ స్టోరీ టెల్లర్స్ ఫర్ భారత్. భారత్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, భారత్ యొక్క ప్రయారిటీస్ ఏంటి, ఎవ్రీబడి హ్యాస్ టు బీ అవేర్ అబౌట్ దిస్. ఎందుకంటే రాబోయే కాలంలో మీరు ఏదో ఒక గ్రీన్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతా అనుకుంటే అది అయ్యే పని కాదు, రైట్? ఆ ఎరా అయిపోయింది, రైట్? వీఆర్ సీయింగ్, అండ్ ప్రతి దేశంలో దేర్ ఆర్ ఇమిగ్రేషన్కి సెంటిమెంట్ ఉన్నది. ఇది మన మాతృభూమి, వీ హ్యావ్ టు బీ హియర్, రైట్? దిస్ ఇస్ వేర్ ఆర్ ఫ్యూచర్ ఈజ్. Of course, you might go to any other part of the country, but మళ్ళీ తిరిగి రావచ్చు. మీరు అక్కడ ఉంటే you can do a lot for Bharat while living in any corner of the world. So we will always be rooted in Bharat, right? And Bharat's rise is our rise, and Bharat's rise is also beneficial for the world, right? We know ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో, రైట్? ఈ అన్నిటి నుంచి బయటికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ఎనేబుల్ ద రైజ్ ఆఫ్ భారత్, రైట్? సో అందుకు వీ హ్యావ్ టు రియలైజ్ దట్ రాబోయే కాలంలో ఛాలెంజెస్ ఆర్ గోయింగ్ టు బీ మెనీ, అండ్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ బై నాట్ ఓన్లీ బీయింగ్ కాన్ఫిడెంట్. అంటే మోదీజీ మొన్న 2024 ఎలక్షన్ తర్వాత ఒక ఆర్టికల్ రాశారు. యాక్చువల్లీ రిజల్ట్స్ ఒక నాయిస్లో ఆ ఆర్టికల్ అసలు ఇట్ హ్యాస్ లాస్ట్ ట్రాక్షన్. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్ 2024లో రిజల్ట్స్ వచ్చే ఒక 1-2 days ముందు మోదీజీ అనేది ఐ థింక్ హీ వెంట్ టు సమ్వేర్ ఇన్ తమిళనాడు. ఆ టైంలో హీ రోట్ అన్ ఆపెడ్, మన ఐ థింక్ కన్యాకుమారికి వెళ్ళారు అనమాట. ఎస్, సో హీ వెంట్ దేర్, అండ్ వెన్ హీ వాజ్ ఆన్ ద వే హీ రోట్ అన్ ఆపెడ్. ఆ ఆపెడ్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ యూ కెన్ రీడ్ ఇట్. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, వీ హ్యావ్ బికమ్ కాన్ఫిడెంట్, రైట్?
కానీ ఇప్పుడు మనము ఎక్సలెన్స్ డైరెక్షన్లో వెళ్ళాలి. అంటే నేనేమంటానంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది భారతదేశంలో. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో వీ హ్యావ్ టు బికమ్ కాంపిటెంట్. సో వీ హ్యావ్ టు మేక్ దట్ జర్నీ ఫ్రమ్ కాన్ఫిడెన్స్ టు కాంపిటెన్స్. బికాస్ ఇఫ్ వికసిత్ భారత్ అవ్వాలి అంటే కాన్ఫిడెన్స్ ఒకటే సరిపోదు, వీ హ్యావ్ టు బి కాంపిటెంట్. సో దానికోసం వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, వీ హ్యావ్ టు సిట్ డౌన్, డూ ద హార్డ్ వర్క్ అండ్ మేక్ వికసిత్ భారత్. సో నెక్స్ట్ ఇంకొకసారి మనం మళ్ళీ కలుద్దాం అన్న. అండ్ మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడారు. అంటే జనరల్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, తెలుగులో కొంచెం ఎక్కువ పాడ్కాస్ట్ ఇవ్వడం వేరే వాళ్ళతో కొంచెం చేయండి. ఎందుకంటే తెలుగు పీపుల్కి తెలియవు ఇవన్నీ. అంటే వీళ్ళకి ఇక్కడ కూర్చులో కూర్చేసుకొని ప్రపంచం ఇందిరా ఇంతే లేదా చిక్కలో మాట్లాడుతుంటారు. సో ఇంత డిఫికల్ట్ ఉంటుంది, ఇంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇంటెలెక్చువల్లీ మనం ఏ విధంగా ఎదగాలి అనేది కూడా. సో మీలాంటి వాళ్ళ అప్పుడప్పుడు ఇన్సైట్స్ ఉంటేనే మాకు కొంచెం బూస్టింగ్లో ఉంటుంది మాకు కూడా. యూత్ కూడా అంటే తెలియదు కదా నా బేసికలీ సోషల్ మీడియా యుగంలో ఏం చెప్తుంది అనుకుంటున్నారు. సో మీలాంటి వాళ్ళ ప్రాక్టికల్ మీరు అందులో ఉండి చూస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా అవసరం కూడా. డెఫినెట్లీ అంటే ఈ టైంలో ఇది అవసరము అండ్ అవేర్నెస్ రావాలి. అండ్ మన గవర్నమెంట్ అటువంటి ఫేవరబుల్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టు ర్యాలీ బిహైండ్ సచ్ డిసిషన్స్, నేషనల్ ఇంట్రెస్ట్లో ఉన్న డిసిషన్స్ని. దానికి అవేర్నెస్ అవసరం. సో డెఫినెట్లీ ఐ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన పాడ్కాస్ట్. సో చూసారు కదా, చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో తప్పకుండా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది ఒక అకాడమిక్గా అనుకున్న వాళ్ళకి, ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి అర్థం కావడానికి, అండ్ ఇంటెలెక్చువల్లీ ఎదగాలనుకున్న వాళ్ళు, అండ్ పాలిటిక్స్ని అధ్యయనం చేయాలనుకుంటారు, జియో పాలిటిక్స్ అంటే ఏంటి. సో వాళ్ళకి కూడా షేర్ చేయండి పర్సనల్గా. సో ఇది మా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.